ఒక క్యాలెండర్లో నుంచి మన వాక్యాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రతి వారం సుమారు మనం గతించిన తరగతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి 20 మినిట్స్ 25 మినిట్స్ వేస్ట్ అవుతుందన్న దానికి ఏమైనా కొత్తగా ఆలోచన చేయండి అంటే వీళ్ళందరూ కలిసి ఆలోచన చేసి హైలైట్స్ అని ఒక వీడియో పెట్టరుగా. వెరీ గుడ్, బాగుంది మీ ప్రాజెక్ట్. అలానే కంటిన్యూ చేయండి. ఒక వారం బట్టి ఇంకో వారం ఎగ్గొట్టకండి, ప్రతి వారం అలానే చేయండి. సరే, మన క్యాలెండర్ టీవీ కొంచెం ఇలా తిప్పున్నా, మన క్యాలెండర్ కనబడుతుంది చూడండి. మనం చూస్తున్నప్పుడు ఎక్కడ మనం ఆగిపోయాం? మత్తియాస్ అంటే మక్కాబీలు. ఈ మక్కాబీల చరిత్రలోంచి మక్కాబీల గురించి మనకి ఎందుకంటే క్రొత్త నిబంధనలో పరిసయ్యులు అని ఒక తెగ, వీరిని గురించి మనం ఆలోచించినప్పుడు వాళ్ళ క్యాలెండర్ ఒకటి ఉంది. ఒకసారి డిస్కషన్ చేసి మనం త్వర లోపలికి వెళ్దాం. చాలా విలువైన విషయాలు ఉన్నాయి మనకి. ఒకసారి సరిపోద్ది ఒకసారి ఆ క్యాలెండర్ పెట్టండి. మత్తియాస్ క్యాలెండర్ నేను పెట్టాను, ఇదే జూమ్ చేయండి ఒకసారి. మీరు జస్ట్ దాన్ని ఒక లుక్ వేయండి. ఈ క్యాలెండర్ చూడండి, ఇది మనం తయారు చేసుకున్నది కాదు, ఎప్పటికీ గూగుల్లో సోషల్ మీడియాలో అవైలబిలిటీ ఉన్న క్యాలెండర్ అది. మీరు జాగ్రత్త చూడండి. మత్తియాస్ వంశవృక్షం, ఫ్యామిలీ వంశవృక్షం అంటే దీన్ని ఏమంటారంటే బ్లడ్ రిలేషన్ క్యాలెండర్ అంటారు చూసారా. అంటే వాళ్ళ జన్యుపరంగా ఫ్యామిలీ పరంగా ఎలా వచ్చారో అది క్యాలెండర్ వేసి చూపించారు మనకి వంశవృక్షాన్ని. మత్తియాస్ ఇంకా వదిలేదు, కొంచెం మళ్ళీ ఇలా తిప్పాను కొంచెం. ఓకే రైట్, అది చూడండి. మత్తియాస్ ఎవరైతే ఉన్నారో మత్తియాస్కి పుట్టిన కొడుకు జోనాథాన్, ఎలియాజర్, జోడా నుంచి మక్కాబీలు అనే సౌండ్, ఆ తర్వాత సైమం, తర్వాత జాన్. అక్కడి నుంచి విడిపోయింది మనకు తెలుసు. జాన్, ఎర్కాస్నస్, అస్టేబిలస్, ఇంకా అలెగ్జాండ్రియస్, ఇలా విడిపోయిన తర్వాత కిందకి 1, 2 ఎలా అయితే ఉన్నాయో వీటిని కూర్చిన ప్రస్తావన ఎవరు రాశారంటే మనకి బయట, అంటే బైబిల్ బుక్స్ కాకుండా బయట మనకి ఫ్లేవియస్ జోసఫస్ రాసిన ది వారియర్ ఆఫ్ జ్యూస్ అనే బుక్లో ఖచ్చితంగా పేజీ నెంబర్ సహా రాసి ఇచ్చాడు మనకి. అందులో నుంచి మనం దేన్ని స్కాన్ చేసాం మనం. అంటే జోసఫస్ అంటే ఆయన మనకు తెలుసు యూదుల చరిత్రకారుడు, బయటోడు. ఆయన రాసిన వంశవృక్షంలోంచి ఇది మనం తీసుకున్నాం. అంటే ఇందులోంచి మనం ఎందుకు ఆలోచించాలంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధనలో సడన్గా కొన్ని రాజకీయ పార్టీలు అని క్షమించండి మత రాజకీయ పార్టీలు తెర మీదకి వస్తాయి. ఏ పార్టీలు? మత రాజకీయ పార్టీలు. ఆ మత రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ అసీడియం అంటారు. అసీడియం అంటే దాని మీనింగ్ అర్థం ఏంటంటే దాని అర్థం ధర్మవంతులు అని అర్థం. ధర్మవంతులు అంటే ఎవరంటే వారినే పరిసయ్యులు అంటారు. బాగా వినాలి. ఈ వంశవృక్షంలోంచి 2 మత రాజకీయ పార్టీలు తెర మీదకి వస్తే ఈ మత రాజకీయ పార్టీలో ఒక పార్టీ పేరు అసీడియం. ఆ అసీడియం అనే పేరుకి అర్థం ఏంటంటే ధర్మవంతులు. ఆ ధర్మవంతుల్ని క్రొత్త నిబంధనలో పరిసయ్యులు అని పిలుస్తారు. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు మీరు ధర్మము చేయనప్పుడు పబ్లిసిటీ చేసుకోకండి అంటారు. ఎందుకంటే ఈ ధర్మవంతులు, ధర్మవాదులు అంటే ఏదైతే హామ్స్ గివింగ్ ఉందో ఇతరులకి పంచి, ఆ పంచిన దాన్ని ఇతరులకి చెప్పుకునే దాన్ని ఈ ధర్మవంతులు ఏంటంటే మేము ఇది చేస్తున్నామని చెప్పుకోవడం వీళ్ళ గొప్ప. ఎవరికి? అసీడియం రాజకీయ పార్టీకి. రాజకీయ పార్టీ ఎప్పుడు చేసిన పనులు చెప్పుకుంటేగా పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు వేస్తాం, మేము వచ్చిన తర్వాత మండపాలు కట్టాం, మేము వచ్చిన తర్వాత ఇంకా చెప్పండి నాకు గుర్తురావట్లేదు, మేము వచ్చిన తర్వాత అదే అంటున్నారుగా, అది పెట్టారుగా ఫ్లెక్స్లు, మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం రకరకాలు చేస్తాం. అంటే పార్టీకి ఎప్పుడు భవిష్యత్తు ఉండాలంటే చేసిన పని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో సూపర్ 6 అని పెద్ద ఫ్లెక్స్లు పెడుతున్నారు చూసారా. మేము మాట ఇచ్చాం, ఇప్పుడు నెరవేరుస్తున్నాం. పెద్ద క్లట్ హౌస్ పెడుతున్నారుగా, అవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పుడు పబ్లిసిటీ చేసుకుంటారు. గతకాల ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం లేటుగా వెలిగిందో లేకపోతే పబ్లిక్ అర్థమవ్వాలని చెప్పుకుంటున్నారు ఏంటో తెలియదు. కానీ ఇటీవల కాలంలో జగన్ గారు చేసిన పాయింట్ ఏంటో మనం తెలుసు. మేము చేసింది చెప్పుకోలేదు, అదే మాకు మైనస్ అయింది అన్నాడు. జగన్ గారు ఏమంటున్నారంటే మేము చేసింది చెప్పుకోలేదు, మాకు మైనస్ అయింది అన్నారు. ఈ సీనియర్ సిటిజన్ ఈయనేమంటున్నాడంటే మేము చేసింది ఇప్పుడు పబ్లిక్ వివరిస్తూనే ఉన్నామన్నారు. అంటే రాజకీయ పార్టీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేసుకున్నవి చెప్పాలి. ఇది మతంలోంచి వచ్చిన రాజకీయ పార్టీ గనక, ఏది అసీడియం అంటే పరిశీలు తెగ, ఇది రాజకీయ పార్టీ గనక వీళ్ళు ఏదన్నా నలుగురికి ఏదన్నా పంచితే చెప్పండి అందరు చెప్పుకుంటారు. ప్రభు దాన్ని అబ్యూజ్ చేశాడు. ఏమన్నాడంటే ఒరే చేసింది కుడి చేతి ఇచ్చింది చెప్పండి, ఎడమ చేతి తెలియకూడదు. మీరు ఎందుకు చెప్తున్నారు? మీ పార్టీ భవిష్యత్తు కొరకు మీ ధర్మకార్యాన్ని హైలైట్ చేసుకున్నారు. దానికి చూసుకోండి, మీరు ఈ లోకంలో చేసింది చెప్పుకుంటే ఈ లోక సంబంధమైన ఫలములే మీకు దొరుకుతాయి. అంటే మీ పార్టీకి భవిష్యత్తు కావాలి, మీరు చేసిన పనికి పేరు ప్రఖ్యాతులు కావాలి కనుక ఎవడైతే ఈ లోకంలో ఆశని చెప్పుకుంటాడో ఈ లోక సంబంధమైన వ్యక్తికి ఈ లోక సంబంధమైన ఫలములే దొరుకుతాయి. చెప్పుకోని వాడికి ఫలములు ఎక్కడ దొరుకుతాయి?
పరలోకమని దొరుకుతుంది. అందుకే మీరు ఆశించిన ఫలం మీకు దొరుకును గాక. మీరైతే పరిసయ్యుల అంటే ఎవరైతే ఉన్నారో, ఈ ధర్మవంతులు ఎవరైతే ఉన్నారో, మీరు చేసింది ఇతరులకి చెప్పుకోవడానికి వీల్లేదు. మీరు కుడి చేతి ఇచ్చింది చెప్పండి, మీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దీన్ని కామెంట్ చేసాడు ఒక ఇంటర్వ్యూలో. ఆడెవడా అనుకోండి, ఆ కుర్రోడు నాకు తెలుసు, మీకు తెలుసు, ఆడు పెద్ద ఫేమస్ అయ్యాడు, ఇప్పుడు లోపలికి పోయాడు, బయటకు వచ్చాడు. ఒకరోజు ఆడికి ఇంటర్వ్యూ ఇస్తుంటే ఇంటర్వ్యూ చేసినాడు, ఏమన్నాడు తెలుసా? ఆడు కుదిరింగా ఇంటర్వ్యూ తీసుకుంటే వాడినండి. నేను అనుకున్నాను ఆ టైంలో ఆడు సరిగ్గా ఇరికిపోయాడు, కానీ అలాంటి డిబేట్ కూడా ఎట్టేయాలండి వాడికి. ఆడు కామెంట్ చేస్తూ బైబిల్ వ్యాంకర్ అడుగుతుండే ఏమన్నట్టే, బైబిల్ ఇలా ఉందగా, కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతి తెలియకూడదని, మరి నువ్వెందుకు పబ్లిసిటీ చేసుకుంటున్నావంటే, అప్పుడు అంటున్నారు బైబిల్ ఇలా ఉంది, కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతి తెలియకూడదని ఉంటే అది బైబిల్ అండి, ఆ బైబిల్లో చెప్పి నేను పాటిస్తారేంటి అన్నట్టు ఎటకారపు కితాబు ఇచ్చాడు. పైగా ఏమన్నా తెలుసా, అతగాడు ఏమంటే బైబిల్లో చేసినవి చెప్పారు కనుకగా మనం చూసాం, ఆ బైబిల్లో కూడా చెప్పుకోకపోతే ఈరోజు ఇలా చేశారని, యేసుప్రభు ఇలా చేసిన మనకెళ్ళి తెస్తా అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, నువ్వు త్వరలోనే పోతావరా అనుకున్నాను. నేను పోయేవాడికి ఎప్పుడు ఆ నాశనానికి ముందట చెప్పండి, ఆ తర్వాతే పోయాడు. ఒక హీరోయిన్ తెర మీదకి వచ్చింది, 500 కోట్లు, ఇంకెవడో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈడు 500 కోట్లు తీసుకుంటే నాకు మక్కా బుక్క అని చెప్పి బిస్కెట్ వేయడని చెప్పింది. ఆ మొత్తం మీద తీసుకెళ్ళి ఫరారైపోయాడు, ఫారెన్ వెళ్ళిపోయి మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అందరికి ఎవరిస్తా అన్నాడు. ఆడెవడో మీకు అర్థమవుతుందండి. నేను అడుగుతున్నాను, ఎవడైనా ఏదన్నా పబ్లిసిటీ చేసుకున్నప్పుడు దేవుడు వరకే చెప్పలేదు, ఒరే అయ్యా నీకు పబ్లిసిటీ కావాలంటే చేసుకో, నీకు ఈ లోక సమయం ఫలం కావాలంటే చేసుకో, నీ కామెంట్స్, షేర్లు, లైక్లు, డిస్లైక్లు, లేదా లైక్స్, సింబల్స్, ఆర్ట్ సింబల్స్ కావాలంటే చేసుకో, అంతేగాని అదే నీకు స్కోరింగ్ బోర్డు అనుకుంటే ఇది నీకు దక్కింది, అంతేగాని పరలోకమందున్న దేవుని దగ్గర నుంచి నీకు ఫలములు రావాలంటే దక్కవుగా గక్కు. ఈ యొక్క బుద్ధి ఫస్ట్ టైం సొసైటీలో ఎంత యాక్టివ్గా అంటే, చేసిన పనిని పబ్లిసిటీ చేసుకునే ట్రావెల్ చేసిన వ్యక్తులు ఎవరంటే పరిసయ్యులు. నెక్స్ట్ పాయింట్ మాట్లాడండి. ఎవరైతే అసీడియం అనేవారు ధర్మవంతులు పరిసయ్యులు అయితే, రెండవ పార్టీ వీళ్ళని ఎవరంటే హెలెనిస్టులు అంటారు. వీళ్ళని హెలెనిస్టులు అంటే వీరి అసీడియం అనేవారు ధర్మవంతులు. హెలెనిస్టులు అంటే ఎవరు? హెలెనిస్టులు అంటే ఎవరంటే పరిసయ్యులకు ఆపోజిట్ బ్యాచ్ ఎవరు చెప్పండి, చెప్పాలి చెప్పండి. సద్దుకైలు. అంటే పరిసయ్యులకు ఆపోజిట్ బ్యాచ్ ఎవరంటే సద్దుకైలు. అంటే సద్దుకైలు పరిసయ్యులు కూడా ఎక్కడి నుంచి వచ్చినారు అన్నమాట. ఇందా క్యాలెండర్ చూసాం, ఆ వంశ వృక్షం చూసాం. మక్కాబీల నుంచి వచ్చిన 2 పార్టీలే ఆ రాజకీయ పార్టీల తెగలే చెప్పండి, పరిసయ్యులు, సద్దుకైలు. వాళ్ళేమో అసీడియం టీం అంటారు, వీళ్ళేమో హెలెనిస్టులు అంటారు. వీళ్ళిరువురు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సువార్తలో టక్కన కనబడతారు. ఇప్పుడు బాగా వినండి, పాత నిబంధనలో పరిసయ్యులైన పదం ఉందా? లేదు. పాత నిబంధనలో సద్దుకైలైన పదం ఉందా? లేదు. మరి సడన్గా వీళ్ళ సువార్తలోకి ఎలా వచ్చారా? సడన్గా సువార్తలోకి వీళ్ళు ఎలా వచ్చారంటే 400 సంవత్సరాల చరిత్రలో ఏదో జరిగింది. ఏం జరిగింది? వీళ్ళ అయ్యా ఎవరో మత్తియాస్ ఏదైతే ఉన్నాడో, ఆ మత్తియాస్ని సిరియా గవర్నర్ లేదా సిరియా ప్రభుత్వ వాదులు నీ బలిపీఠం మీద ఇదిగో మా దేవతకి బలి ఇవ్వయ్యా అన్నప్పుడు అతను ఒప్పక మనసు చంపుకొని, మీరు నన్ను చంపండి కానీ నేను ఈ మాత్రం పని చేయను అన్నప్పుడు, యూదుల్లో ఉన్న ఒక యువకుడు తెర మీదకి వస్తే, ఆ యూదుల్లో ఉన్న యువకుడు ఇతడు చెయ్యని పని ఆ యువకుడు చేసినందుకు ఆ యువకుడు తల నరిగితే రాత్రికి జాతీయ స్థాయిలో హీరో అయిపోయాడు. ఎవరు? మత్తియాస్. ఆ మత్తియాస్ పిల్లలే పరిసయ్యులు, ఆ మత్తియాస్ పిల్లలే సద్దుకైలు. ఇప్పుడు 3వ పాయింట్, సద్దుకైలు పరిసయ్యులు బాగుంది, మరి శాస్త్రులు ఎవరు? చిన్న పాయింట్ టచ్ చేసి వెళ్ళిపోదాం. సద్దుకైలు మనకు తెలుసు, పరిసయ్యులు ఇప్పుడు మనకు తెలుసు, వీళ్ళిద్దరు ఇక్కడ వచ్చారు. మరి శాస్త్రులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఇందులో నుంచి వచ్చారు. శాస్త్రులు అంటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాలు బాగా రాసేవాళ్ళు, శాస్త్రులు అంటే బాగా చదివేవాళ్ళు, స్క్రైబ్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే చదువుతారు, రాస్తారంటే ఈ రోజుల్లో మనకి ఏమున్నాయంటే జిరాక్స్ మిషన్లు ఉన్నాయి, ప్రింట్ చేసే మిషన్లు ఉన్నాయి. ఆ రోజుల్లో జిరాక్స్ మిషన్లు ఉన్నాయా? దానికి సరిగ్గా నకల్ తయారు చేసి, అంటే ఒక ఒరిజినల్కి జిరాక్స్ తయారు చేసి ఈ ఏదైతే రైటింగ్స్ రాస్తారో మక్కి ఆ అంటే ఆ, ఈ అంటే ఈ, ఊ అంటే ఊ అంటే ఒరిజినల్ నుంచి ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా వేరొక భాషలోనికి నకల్ తయారు చేసే ఈ మనుషులనే శాస్త్రులు అంటారు. ఇంకా మనకు బ్రైట్ గుర్తుండాలంటే పరిసయ్యుల్లో ఉన్న గొప్ప వ్యక్తులు అంటే పరిసయ్యుల్లో ఉన్నవారు బాగా చదువుకుని యూనివర్సిటీ లెవెల్ విద్య వాళ్ళని ఉన్నవారిని ఏమన్నారంటే చెప్పండి, శాస్త్రులు. వీళ్ళు రాజదర్బార్లో పనిచేశారు, ఎందుకంటే రాజుకు అవసరంగా మరి రాజ్యపు దస్తావేజులు చరిత్ర రాయాలంటే రాజదర్బార్లో పనిచేశారు, సునగోగుల్లో పనిచేశారు. అంటే ధర్మశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు కాపీ చేయలేదు. పాత నిబంధన 5 పుస్తకాలు ఉన్నాయిగా,
ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఈ 5 పుస్తకాలకి నకలు తయారు చేయాలి. నకలు ఎవరు తయారు చేయాలి? నువ్వు నేను నకలు తయారు చేయకూడదు. ఇప్పుడంటే ప్రతి ఈదికి జిరాక్స్ కొట్లు ఎక్కువైపోయినాయి. ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ జిరాక్స్లు తీయకూడదు, ఎవడు పడితే వాడు ట్రాన్స్లేషన్ చేయకూడదు, ఎవడు పడితే వాడు ఒరిజినల్కి డూప్లికేట్ తయారు చేయకూడదు. ఎవరు చేస్తారంటే యూనివర్సిటీ లెవెల్లో చదువుకున్న వాళ్ళు చేయాలి. ఆ యూనివర్సిటీ స్థాయిలో చదువుకున్నవారు ఎవరంటే చెప్పండి, శాస్త్రులు. అంటే అందుకే ఏ రోజు బాగా వినండి, ఏ రోజు జ్ఞానులు వచ్చిన తర్వాత ఆ జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు అడిగితే వెంటనే ఎవరిని పిలిపిస్తారు చెప్పండి? శాస్త్రులు ఎందుకు పిలిపిస్తారు? వీళ్ళకి రికార్డ్స్ మీద గ్రిప్ ఎక్కువ. ఏ రికార్డులో ఏముందో, ఎక్కడ ఏ పుస్తకం ఉందో, ఎక్కడ ఏ పదాలు ఉన్నాయో, ఎక్కడ ఎలా ఉందో వీళ్ళకి రికార్డ్స్ మీద గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అంటే శాస్త్రులు అంటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాలు బాగా చదివే వాళ్ళే. వీళ్ళకి ఎవ్రీ సబ్జెక్ట్ తెలుసు వీళ్ళకి. రెండవది, సద్దుకైలు ఎలా వచ్చారో మనకు అర్థమైంది, పరిసయ్యులు ఎలా వచ్చారో మనకు అర్థమైంది. సుమారు 2 రాజకీయ పార్టీలు మత్తీయసు కుటుంబం నుంచి వచ్చాయి. ఇప్పుడు మనం ముందుకు వెళుతున్నాం. ఆ టైంలో కొత్త ప్రభుత్వాలు తెర మీదకి వచ్చాయి. ఆ కొత్త ప్రభుత్వమే చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం రివ్యూలో, రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వం ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆగిపోయిందా? రోమా ప్రభుత్వంలో క్రీస్తు పూర్వం 64లో సిరియన్ గవర్నమెంట్ పైన అధికారిగా రోమ్ జనరల్ పాంపే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు. వీళ్ళందరూ మీకు హిస్టరీలో దొరుకుతారు కావాలంటే. రేపు పొద్దున ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తే ఖచ్చితంగా మీరు హిస్టరీని టచ్ చేయాల్సిందే. అప్పుడు మీకు ఆ పుస్తకం గుర్తొస్తలేదు, కానీ ఇది మా బ్రదర్ చెప్పాడు అని మీకు గుర్తొస్తాను. నేను గుర్తొస్తాను. ఆ రోజు జీకే రాసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. మీ గ్రూప్ 1 అయితే ఇంటర్వ్యూలో జ్ఞాపకం చేసుకోండి, నేను జేమ్స్ బ్రదర్ చర్చికి వెళ్ళేవాళ్ళం అని. మీకు గొప్పే, నాకు గొప్పే. కొడతారా? కొట్టండి. సరే, క్రీస్తు పూర్వం 64లో సిరియన్ గవర్నమెంట్ అంటే సిరియాకి అధికారి ఉన్నది రోమ్ జనరల్ పాంపే. ఈయన మొట్టమొదటి రోమ్ సామ్రాజ్యాన్ని ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చాడు. ఈయనతోనే స్టార్ట్ అయింది రోమ సామ్రాజ్యం. తర్వాత క్రీస్తు పూర్వం 42లో, ఇదంతా క్రీస్తు పూర్వమే, క్రీస్తు పూర్వం 42లో పిలుపులో, అంటే పిలిప్పి పట్టణం చదువుకుంటాగా, ఆ పిలుపు సిటీలో కాస్పియన్, బ్రుటాస్, ఇంకా ఆంటోనీ, యాక్టివస్, వీళ్ళు 4 రాజులు ఉంటారు. సుమారు 4 చక్రవర్తులు, అంటే అప్పుడు చక్రవర్తులు అవ్వలేదు, 4 అధికారులు ఉంటారు. జస్ట్ దాన్ని అలా చూడండి, కిందికి వెళ్ళేసరికి అర్థమవుద్ది. ఎవరైతే ఉన్నారో కాస్పియన్, బ్రోటాస్, ఆంటోనీ, యాక్టివస్, అంటే ఇవన్నీ అప్పుడప్పుడు మన సినిమాలు, మనం అప్పుడు మార్కమన్ సినిమాలు చూసాక ఆ సినిమాల్లో పేర్లు ఎడుతుంటారు చూసా. ఆంటోనీ గడు గుడ్డు కంకర విజయ్, ఇలా ఆంటోనీ గడు అంటే ఎవరు తెలదు వీళ్ళకి. అడుగుతున్నాను, యాంటోనీ పేర్లు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ పేర్లన్నీ రోమా అధికారుల పేర్లు ఇవి. ఇందాక సహోదరుడు మన సుధాకర్ మాట్లాడుతూ, ఆ బుక్ ఏం బుక్ అది? విలియం షేక్స్పియర్లో ఎక్కువ నేమ్స్, విలియం షేక్స్పియర్ బుక్స్, నవల్స్ బాగుంటాయిగా. ఎక్కువ అంటే ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి ఆయన వాడుకున్న పేర్లు ఏంటి తెలుసా? ఈ పేర్లే వాడుకొని ఇక్కడ చూడండి. సుమారు 4 రాజులు, జస్ట్ వినండి, ఇది అవగాహన ఉంటుంది. పిలుపులో మళ్ళీ యుద్ధం వచ్చింది, పిలుపు టౌన్లో యుద్ధం వచ్చింది. అందులో 4 పోటీ పడ్డారు. అందులో 4 ఎవరంటే కాస్పియన్, బ్రోటాస్. ఎవరైతే ఉన్నారో ఇందులో బ్రోటాస్, కాస్పియన్ ఒక టీం అయ్యారు. ఆంటోనీ, యాక్టివస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ఒక టీం అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి సరిగ్గా ఫైట్ చేస్తే ఆంటోనీ, యాక్టివస్ కలిసి యుద్ధం చేస్తూ ఒకరోజు వీళ్ళు ఓడిపోయారు. పైన వాళ్ళు ఇద్దరు, ఎవరు? కాస్పియన్, బ్రోటాస్లు ఓడిపోతే వీళ్ళిద్దరూ తెర మీదకి వచ్చారు. ఎవరు? ఆంటోనీ, యాక్టివస్. ఎవరైతే ఉన్నారో ఆ యాక్టివస్, ఆంటోనీ తెర మీదకి వస్తే సరిగ్గా వీళ్ళిద్దరు కలిసి మతాలను గౌరవించాలి, మన రాజ్యంలో మతాలకు ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళ సంస్కృతిని మనం టచ్ చేయకూడదు, మన మతాన్ని కదిపితే తేనెతీగ పుట్టను కదిపినట్టే. అందుకే మన ప్రభుత్వం ఎప్పుడు సవ్యంగా సాగిపోవాలంటే మతాల మధ్య చిచ్చుండకూడదు, మతాలకి ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేయడానికి. బాగా వినాలి, పాయింట్ మీకు అర్థమవుద్ది. మతానికి, అక్కడున్న మనుషులకి, ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేయడానికి ఆంటోనీ, యాక్టివస్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం చేద్దాం, మనం రోమ్ పట్టణంలో చక్రవర్తులుగా ఉంటాం, ఇక్కడ లోకల్ ఏరియాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. లోకల్ ఏరియాలో ఏం జరుగుతుందంటే వీళ్ళ జడ్జిమెంట్లు ఇక్కడ వరకు వచ్చేసరికి చాలా జరగాల్సిన గొడవలు జరిగిపోతాయి. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తులుగా మనకు కనబడుతుంది ఎవరంటే యూదులు. ఈ యూదులకి మత ధర్మాలు ఎక్కువ, ఈ యూదులకి మత కర్మకాండలు ఎక్కువ, ఈ యూదులకి మతం పట్ల పిచ్చి ఎక్కువ. వాళ్ళ ధర్మశాస్త్రం కోసం ఏదన్నా చేస్తారు. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ప్రభుత్వాన్ని ఎదిరించే మత్తీయాస్ అని ఒక టీమే తయారైంది వీళ్ళకి.
కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా అయ్యామంటే మళ్ళీ ఎవరు తయారవుతారు? మక్కాబీల్ లాంటి పోరాటాలు మళ్ళీ తెర మీదకి వస్తాయి కనుక ఈ మక్కాబీల్ లాంటి పోరాటాలు మళ్ళీ తెర మీదకి రాకుండా ఉండాలి అంటే మన సెంట్రల్లో ఉన్న మన ప్రభుత్వానికి తలపోటు కార్యక్రమాలు జరగకుండా ఉండాలి అంటే స్థానికంగా వీళ్ళకు ఒక కింగ్ని పెట్టాలంటే మెయిన్ కింగ్స్ మనమే ఉంటాం, చక్రవర్తి కైసర్స్గా మనమే ఉంటాం, కానీ లోకల్గా ఒక కింగ్ని పెట్టాలి. ఎవరిని పెడదాం అన్నప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే హేరోదుని పెడదాం. అక్కడ వచ్చాడు హేరోదు అంటే ఎవడన్నా అడగండి. యేసుప్రభు పుట్టినప్పుడు పిల్లల్ని చంపేస్తాడే ఆడే గ్రేట్ హేరోదు. వాడిని పెడదామని అంటే హేరోదు అనే ఒక రాజుని పెడదాం. అందుకే చేయండి యూదుల రాజు అని కానీ ఎవరు? హేరోదు. నిజానికి రాజు ఎవరు? కైసరు, చక్రవర్తి. అంటే మెయిన్ రాజు అతను. లోకల్గా యూదుల మీద రాజు ఎవరు? హేరోదు. అతడే మహా హేరోదు, గ్రేట్ హేరోదు అంటారు ఆయన. ఆ మహా హేరోదు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టి ఆయన చేసి ఏం చేస్తున్నారు అంటే ఇదిగో యూదులకు మాత్రమే రాజు. అందుకే యూదుల రాజు ఎక్కడన్నప్పుడు ఎవడ కంగారు వచ్చింది చెప్పండి? ఇదేంటి ప్రభుత్వం చేత నన్ను రాజు అన్నారు, ప్రభుత్వం చేత నేను రాజుగా పిలువబడితే యూదుల రాజు అంటే నాకు తెలియకుండా గవర్నమెంట్ కొత్త రాజును పెట్టిందా? ఎవడైనా కొత్తగా పార్టీ పెట్టాడా? నేను కాకుండా రాజు ఎవడయ్యాడని వీడికి టెన్షన్ వచ్చింది. ఈడాడు అంటున్నాడు ఏంటంటే పెద్దోళ్ళలో ఉన్నారు, మీకు అస్సలు కామన్ సెన్స్ లేదనుకోకండి. ఈడని ఎందుకు అంటున్నానంటే ఈడు చేసిన పనులు అన్నీ కాదు. సొంత కొడుకులను చంపేశారు, కోడలను చంపేశారు, చివరికి అడ్డొస్తుందని ఎదుగుతున్న కొడుకులను చంపేయడానికి కూడా రెడీ అయిపోయాడు. గాడికి మరి ఏమనుకున్నాడు ఏంటి కానీ సుమారు అతను ప్యాలెస్ ఇవ్వంచండి 4 పెళ్లి చేసుకున్నాడు. గ్రేట్ హేరోదు అంటే ఇందాక సుధాకర్ అంటున్నాడు అందుకేనా గ్రేట్ అన్నారు అని. అదిగో ఆ ప్యాలెస్లో ఉన్నారు 4. ఆ 4 పెట్టాడు. ఆ పెట్టినప్పుడు బాగున్నాడు. హేరోదుని నియమించాడు. తర్వాత మనం టచ్ చేద్దాం. హేరోదుని నియమించి ఆ హేరోదుని పెట్టి సామ్రాజ్యానికి చక్రవర్తిగా కైసరు ఉంటే, కైసరు అంటే చక్రవర్తి గుర్తుంది కదా. కైసరు అంటే లాటిన్ కానీ గ్రీకులో కానీ కైసరు అంటే చక్రవర్తి. చక్రవర్తి పైన ఉంటే లోకలుగా కింగ్గా వ్యవహరించేది ఎవరంటే ఈ హేరోదు. ఈ హేరోదు వ్యవహరిస్తే మహా హేరోదు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పరిపాలించాడు జస్ట్ ఒక లుక్ వేయండి, మనకు మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళిపోదాం. క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తు పూర్వం 4 వరకు మహా హేరోదు ఉన్నాడు. ఆ క్రీస్తు పూర్వం 4లో పుట్టిందే చెప్పాలి ప్రభు అయిన యేసుక్రీస్తు. సరిగ్గా అప్పటి వరకు ఈ వ్యక్తి పరిపాలిస్తారు. అందుకే చూడండి మీకు మత్తయి సువార్త కానీ సువార్త చదువుతున్నప్పుడు అరే ఈ మహా హేరోదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఐగుప్తికి వెళ్ళొచ్చిన తర్వాత చచ్చిపోయాడు కదా. ఏ రోజు ఐగుప్తికి వెళ్ళొచ్చిన చచ్చిపోయాడు. మళ్ళీ సడన్గా యోహాను గారి దగ్గరికి వచ్చేసరికి ఏ రోజు మళ్ళీ మనకు కనబడుతుంది. ఇదేంటి ఆడు చచ్చిపోయాడు మళ్ళీ ఎలా వచ్చాడు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? హేరోదు అంటే పేరు కాదు, హేరోదు అంటే వంశము, హేరోదు అంటే కేడరు. గుర్తుపెట్టుకోండి. హేరోదు అనేది అధికారపు సింబలు, వంశం పేరైతే వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి పేర్లు ఉంటాయి. పిఎం పేరా, సీఎం పేరా, ఎమ్మెల్యే పేరా, కేడర్ అది. అలాగే హేరోదు అనేది పేరు కాదు చెప్పండి, అధికారం, కేడర్ అన్నమాట. అంటే వాళ్ళకు కూడా ప్రత్యేకించి పేర్లు ఉంటాయి. ఈ మహా హేరోదు ఎవరైతే ఉన్నారో ఈయన మహా హేరోదు తర్వాత ఏం జరిగిందంటే సరిగ్గా క్రీస్తు పూర్వం 31లో మీకు డేట్స్ గుర్తుపెట్టుకోకపోయినా మ్యాటర్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. క్రీస్తు పూర్వం 31లో బ్యాటిల్ ఆఫ్ యాక్టివ్ అని యుద్ధం జరిగింది. ఏదైతే బ్యాటిల్ ఆఫ్ యాక్టివ్ యుద్ధం జరిగిందో యాంటోనీ యాక్టివస్ కలిసి పరిపాలిస్తున్నారు. అంతకుముందు ఆయన ఓడించారు కదా ఎవరిద్దరిని? కాస్పియన్ ఎవడైతే ఉన్నాడో బ్రోటాస్ను ఓడించారు. వీళ్ళిద్దరు కలిసి చక్రవర్తులు అయ్యారు. చక్రవర్తులు అయిన తర్వాత మనం హేరోదుని పెడదామన్నారు. హేరోదుని పెట్టి అంతా బాగా నడుస్తుందన్న సమయానికి మళ్ళీ ఇద్దరు గొడవ వస్తుంది. ఎవరిద్దరికి? యాంటోనీకి యాక్టివస్కి ఇద్దరు గొడవ వస్తే సరిగ్గా టైంలో యాక్టివస్ గెలిచాడు, యాంటోనీ ఓడిపోయాడు. ఇప్పుడు మనకి ఇతని పేరు ఎందుకండి, ఇవన్నీ మాకు ఎందుకండి అని అనుకోకండి. ఎందుకు మనకు అవసరం అంటే ఇతడి పేరు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఈయన పేరు లూకా సువార్తలు ఎక్కడుందంటే ఇప్పుడు చెప్తాను వినండి. యాక్టివన్ ఎవరైతే ఉన్నాడో ఆ యాక్టివన్ కొత్తగా గెలిచిన తర్వాత అంటే యాక్టివన్ యాంటోనీ మీద గెలిచిన తర్వాత యాక్టివస్ పెట్టుకున్న పేరు ఏంటంటే ఆగస్టస్ అని పెట్టుకున్నాడు. ఏంటదా? ఆగస్ట్ నెల అంటాం కదా, ఆగస్ట్ నెల పేరు ఈందే. కొన్ని నెలల పేర్లు ఎందుకున్నా తెలియక కొంతమంది ఆ పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఆడి పేరు కొంతమంది పేర్లు విన్నాను. కొంతమంది పేర్లు రాష్ట్రాల పేర్లు ఉన్నాయి. కొంతమంది పేర్లు ఆడి పేరు అయిపోయారంటే ఆకాశం అంటే ఆడి పేరు. ఆకాశం ఏంటరా? ఒకడేమో ఆకాశం, ఇంకొకటి భూలోకం, ఇంకొకటి రకాలు, ఇంకొకటి నెల, ఇంకొకటి ఆగస్టు, ఇంకొకటి సెప్టెంబర్, అక్టోబర్. ఈ పేర్లు అని అడగండి. నెలల పేర్లు కానీ ప్రకృతి పేర్లు కానీ అసలు ఈ సౌండ్స్ అన్నీ తెచ్చింది ఎవరంటే రోమ్, గ్రీక్. వీళ్ళ దగ్గర నుంచి సౌండ్స్ వచ్చినాయి.
సరే, ఎవరైతే ఉన్నారో ఈయన పేరు మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, ఈయన పేరు మార్చుకున్నాడు. యాక్టివన్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు అగస్టస్గా ప్రకటించుకుంటే ఈ అగస్టస్ పేరే లూకాసు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం కనబడుతుంది. ఒకసారి చూస్తారా? ఒకసారి చూడండి, ఒకసారి త్వరగా ముగిద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో సర్వలోకానికి కైసర్ ఐగుస్తు వలన, ఐగుస్తుని ఏమంటారు తెలుగులో చెప్పాలి? అగస్టస్ అంటారు. కైసర్ అంటే ఏంటి? చక్రవర్తి అయిన అగస్టస్ అని అర్థం. అంటే ఈ అగస్టస్ క్రీస్తు పోను 31లో రాజు అయ్యాడు అన్నమాట. అంటే ఆంటోనీ మహాయురోధు కలిసి తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇక మేము ఎదిరించే ఆలోచనలు మాకు ఏమీ లేవు, మేము ఏం చేస్తామంటే నీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళిద్దరూ సహకారులుగా మారిపోతే మొట్టమొదటి రోమ్ చక్రవర్తి ఎవరంటే గుడ్డుగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి రోమ్ అంటే చక్రవర్తి అనే పేరు రికార్డ్స్లో కూడా తెచ్చింది ఎవరంటే అగస్టస్సే. మొట్టమొదటి అగస్టస్ ఆయనే. తర్వాత జూలియస్ ఉంటాడు, అంతకుముందు జూలియస్ ఉంటాడు, కానీ రికార్డెడ్గా వచ్చింది ఎవరంటే అగస్టస్ తెర మీదకి వస్తాడు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఏ రోజు యొక్క కుటుంబం మనకు తెలుసు. ఏ రోజు ఒకసారి ఏ రోజు వంశవృక్షం వేయండి. ఆ తర్వాత ఏ రోజుకి 4 భార్యలు చేసుకుని ఆ 4కి 4 పేర్లు ఉన్నాయి. మరియమిన్, మాల్తాస్, మరియమిన్ 2, క్లియోపాత్ర, ఈ 4 చేసుకుంటే ఈ 4కి రకరకాల పిల్లలు పుడితే ఆ 4 ఈ వంశవృక్షం మీరు అంతా వివరించలేదు, ఎందుకంటే టైం సరిపోదు మనకి. అదే వాళ్ళ వంశవృక్షం. ఈ మహాయరోధు ఎవరైతే ఉన్నాడో ఆ మహాయరోధుకి ఆ రెడ్లో ఉన్నాయి చూసారా, ఇదిగో బలేటర్ రెడ్, ఆ 4 భార్యలు అన్నమాట. డేంజర్ జోన్ అని ఆ నలుగురు పెట్టారు. ఆ 4 పుట్టిన తర్వాత గ్రీన్లో పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మళ్ళీ ఏ రోజులు అయ్యారు. ఈ 2లో కనబడుతుంది చూసారా, ఫిలిప్. అది క్షమించారు, రెండో నెంబర్లో బ్లాక్లో 2 హైలైట్ చేశారు కదా, 1 2 3, అదే గ్రీన్లో 2. హేరోదు ఫిలిప్. ఈ ఫిలిప్ అనగానే మీకు టక్కన సైట్ అవ్వాలి. ఈ హేరోదు ఫిలిప్ ఎవరంటే అక్కడి నుంచి ఒక కార్నర్ గుర్తుంది చూడండి, కార్నర్లో జాన్ ద బాప్టిస్ట్ కింద. ఈ జాన్ ద బాప్టిస్ట్కి ఒక బాణం గుర్తు వేసాడు. చివరికి ఇలాగ ఒక బాణం గుర్తు ఒక సంఖ్య వేసి దానికి ఒక రిబ్బన్ కట్టింగ్ ఇచ్చి అక్కడ వేసారు చూడండి. ఇక్కడ ఫిలిప్కి ఆ పైన ఆ రిబ్బన్ కట్టింగ్ నాకు కనబడలేదు. ఆయన పేరు ఏం పేరు? 6 అది. ఆయన పేరేంటి? హేరోదు అంతిపస్. బాగుండే. అంతిపస్సు ఫిలిప్పు. బాగుండండి. అంతిపస్సు ఫిలిప్పు తల్లులు వేరు కానీ చెప్పండి, తండ్రి ఒక్కడే. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. అంటే ఇప్పుడు అంతిపస్సు ఫిలిప్పు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నదమ్ములు. ఎవరికి? హేరోదుకు, మహాహేరోదు, గ్రేట్ హేరోదుకు పుట్టారు 2 అన్నదమ్ములు. ఈ కుదురున్న ఆవిడ, ఈ ఫిలిప్పుని చేసుకున్న ఆవిడ, ఈవిడ పేరు హేరోదే, మళ్ళీ ఆవిడ పేరు హేరోదియా అని చదువుకుంటాంగా. ఈవిడ ఏం చేస్తుందంటే ఈ ఫిలిప్పుని చేసుకున్నప్పుడు ఒక కూతురుని కానీ ఎక్కడి నుంచి వెళ్ళి అంతిపస్ గారిని చేసుకుంది. ఈ అంతిపస్ గారిని చేసుకుంటే సరిగ్గా ఆ టైంలో అంతిపస్ గారిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో కింద నుంచి మనవాడు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? దీన్నే యోహాను గారు వాళ్ళ పెళ్ళిని అబ్యూజ్ చేశాడు కదా. ఈ చరిత్ర అక్కడది. నేను అడుగుతున్నాను, బైబిల్ కదండి, ఎంత హిస్టారికల్ ఎవిడెన్స్ ఉందో చూడండి. దీన్ని ఇక్కడి నుంచి ఆయన వార్నింగ్ ఇస్తాడు. ఈ వార్నింగ్ ఇచ్చినందుకే ఆయన తల తీసేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ తర్వాత ఆ అంతిపస్ను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఫిలిప్పు తెర మీదకి రావడం, ఆ తర్వాత మనకి ఏం జరిగిందో తెలుసు. ఆ వంశవృక్షం నుంచి అపోస్తుల కార్యంకి వచ్చేసరికి ఏ రోజుల వర్గం మారుతారు. ఆ ఏ రోజుల్లో కొత్త సౌండ్ పేరుతో ముడిపడి వస్తుంది. కింగ్ హేరోదు అగ్రిప్పా 1 అనే పేరు వస్తుంది. ఎవరట? మీకు అపోస్తలుల కార్యాల పేరు కనబడుతుంది, కింగ్ హేరోదు అగ్రిప్పా 1. కింగ్ హేరోదు అగ్రిప్పా 1 మనకి ఎక్కడ కనబడతాడంటే అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు యోహాను గారు సహోదరుడైన యాకోబుని చంపేస్తారుగా కత్తి చేత. ఆ యోహాను గారు సహోదరుడైన, అందులో ఉందో చూడండి, యోహాను సహోదరుడైన యాకోబుని చంపుతారు కత్తి చేత. ఆ కత్తి చేత చంపినోడి పేరేంటంటే అగ్రిప్పా 1. అంటే ఈడు కూడా హేరోదు వర్గమే. ఆ తర్వాత భాగమేనండి. ఆ తర్వాత యాంటోనియస్ ఫిలిక్స్ ఎవరైతే ఉన్నాడో అగ్రిప్పాలోంచి వచ్చిన మరొక బ్యాచ్ యాంటోనియస్ ఫిలిప్స్. ఈయన ఎవరు చేస్తారంటే పౌలు గారు ఉన్నారు చూసారా, ఈ పౌలు గారు చెరకెళ్ళి ఆర్గ్యుమెంట్లు చేస్తుంటాడే ఈ ఫిలిక్స్తోనే. అంటే ఈ అధికారులందరూ దేనికి సంబంధించిన వారు? ఏ రోజు వర్గానికి సంబంధించిన వారు. ఏ రోజులు ఎలా వచ్చారు మీకు అర్థం కావాలి. ఆ రోజు యాంటోనీ ఎవరైతే ఉన్నారో మిగిలిన 2 రాజులు కలిపి లోకల్గా ఒక కింగ్ ఉంటే బాగుంటారు అని పెట్టుకున్నారు. ఈ ఏ రోజు వర్గం ఎలా వచ్చిందంటే ఇంకా మనం మూలాకపోతే ఆ లోతు గారి కుటుంబీకులు ఉన్నారే, ఆ పిల్లలు పుట్టారు కదా, ఆ పిల్లలకు పుట్టిన వాళ్ళు అంటారు
వాళ్ళ బ్యాచ్ అంటే ఒకదానికొకటి, అంటే మోయాబీలు, అమోనీలు, రకరకాల వర్గాలు ఉన్నాయి చూస్తారా. వాళ్ళు క్షమించండి యోసేపుకి ఆపోజిట్ కూడా ఎవరు? యాసావు, యాకోబు. యాకోబుకి ఆపోజిట్ కూడా ఎవరు? ఎదోమీలు. యాసా ఉన్నాడుగా. ఆ ఎదోమీలు అంటే ఎదోమీలు వర్గం నుంచి వచ్చిన వారే హెరోదీలు. అందుకే వీళ్ళ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నదమ్ములే. ఎవరికి? ఇశ్రాయేలుకి, యూదులకి. అందుకే ఎవరినో పెడితే కల్చర్ అర్థమవుద్దో లేదో కానీ కాస్తంత బీరకపీ సంబంధం ఉన్నవాడినే రాజు పెట్టారు అనమాట. అంటే ఎప్పుడు రాజకీయం ఏం చేస్తుందంటే లోకల్లోనే చెప్పండి లీడర్గా పెడతారు. ఓసీ ఉన్నారనుకోండి, ఓసీకి సంబంధించిన లీడర్ పెడతారు. ఎస్సీ ఉన్నారనుకోండి, ఎస్సీకి సంబంధించిన లీడర్ పెడతారు. ఎస్సీలో ఉన్నవాడిని ఓసీని పెడితే ఉంచుతారా? ఓసీలో ఉన్నవాడిని దగ్గరికి తీసుకెళ్ళి ఎస్సీ వాడిని క్యాండిడేట్ పెడితే ఉంచరు. ఎందుకంటే అది పొలిటికల్, అంతే. ఆ మూమెంట్ ఎక్కడోని అక్కడ పెట్టాలి. అలా పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. ఆ తర్వాత వర్గాలు విడిపోయాయి. ఆ విడిపోయిన వారు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు అధికారులు అయిన తర్వాత అగ్రిప్ప 1 అపోస్తుల కార్యంలో పేతురుని అరెస్ట్ చేసి యాకోబుని కత్తి చేత చంపేశారు. ఆ కిందున్న మరొకడు ఫిలిక్స్ ఎవడైతే ఉన్నాడో పౌలు గారితో చాలా ఇబ్బందులు కలిగించి పౌలు గారిని కూడా చంపే ప్రయత్నాలు, కేసులు ఇరికించారు. సరిగ్గా మహా హేరోదు చేసింది బాగానండి మంచి పని ఏమనంటే, వీళ్ళంతకు మళ్ళీ ముందుకెళ్తే ఈ మహా హేరోదు చేసిన మంచి పని ఏదన్నా ఉందంటే దేవాలయాన్ని విస్తరింపజేశాడు. అర్థమైపోతే ఒకవేళ ఇంటికి వెళ్ళి రేపు పొద్దున ఒకసారి వినండి, మీటింగ్ ఉంది. సరే చూద్దాం. ఈ మహా హేరోదు ఎవరైతే ఉన్నారో ఈ దేవాలయం మీకు సెంటర్లో ఒక బిల్డింగ్ కనబడుతుంది చూసారా, అది సెంటు స్థలం గవర్నమెంట్ ఇచ్చింది అనుకోకండి. జెరుబ్బాబెలు ఉన్నాడు చూసారా, జెరుబ్బాబెలు ఉన్నాడే. ఆ జెరుబ్బాబెలు అంటే సరిగ్గా ఈ నెహెమ్యా కాలంలో జెరుబ్బాబెలు మళ్ళీ రిటర్న్ జర్నీ మనం మాట్లాడుకున్నాగా. వాళ్ళు వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు అయాములో సొలొమోను మందిరాన్ని రెండవసారి కట్టిన బిల్డింగే చెప్పండి. ఆ మధ్యలో కట్టారు సార్, అదే సొలొమోను టెంపుల్. అదే ఆ చిన్నదే. అంటే సొలొమోన్ చాలా పెద్దది కట్టాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు కట్టింది ఎంత అంటే అదిగో అంత కట్టారు. ఆ కట్టిన తర్వాత మహా హేరోదు వచ్చి ఏం చేశారంటే ఈ గ్రీన్ కనబడుతుంది చూసారు, మొత్తం ఈ ప్రాకారం ఏదైతుందో ఈ వాల్స్ అన్నీ కట్టించాడు. లోపల స్థలాలు ఎడాల్పు చేశాడు. ఆ కిందికి మీరు వస్తే ఇక్కడ రైల్వే బోగీలో కూడా కనబడుతుంది చూడండి, ఆ పైన అది ఆ పైన కనబడుతుంది చూస్తారా. ప్రత్యేకమైన ఉన్నతమైన వ్యక్తులకి కొత్త గృహాలు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నామంటే, ఉదయం మా కాకినాడ చర్చ్లో నేను డిస్కషన్ చేశాను ఈ పాయింట్, ఒకసారి మీకు కూడా చెప్తాను వినండి. ఇవన్నీ మాకెందుకంటే వీటిని ఆనుకునే పెద్ద పెద్ద మోతుబర్లకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే దేవుడికి దగ్గరగా ఇల్లు కనుక్కోవడం అంటే ఆ రోజుల్లో సెంటు రేటు చాలా ఎక్కువ అనమాట. అక్కడ దేవాలయం దగ్గరకు ఉండాలంటే అలాంటి పెద్ద పెద్ద మోతుబర్లు అక్కడ ఇల్లులు కొనుక్కుంటే ఆ మోతుబర్లో పెద్దవారిలో ఒకరే మార్కు సువార్త చదువుకుంటాం కదా, ఆ మార్కు సువార్త అమ్మగారు మరియా. ఆ మరియా హౌస్ ఎక్కడే ఉండదు అనమాట. ఎక్కడ? ఆ హేరోదు కట్టించాడు చూసారా, అక్కడే ఉండేది. అక్కడ ఉందనడానికి మనకి ఎవిడెన్స్ ఏముందంటే, ఎవిడెన్స్ ఉంది, డిస్కషన్ చేద్దాం. ఏ ఎవిడెన్స్ ఉందంటే, వీళ్ళు 120 మంది మేడగదిలోకి వెళ్తారు, మీకు తెలుసు కదా. ఆ మేడగదిలోకి వెళ్ళాక పెంతుకొస్తే దినాన్ని పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తాడు, మీకు తెలుసు కదా. వాళ్ళ మీదకి వచ్చినట్టే మేడగది బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే సుమారు 20 లక్షల మంది వచ్చిన పబ్లిక్, పండగకు వచ్చిన వాళ్ళందరూ వింటారు. 20 లక్షల మంది మేడగది మీద నిలబడి మాట్లాడుతుంటే అందరూ చూస్తారంటే ఇప్పుడు సరిగ్గా టెంపుల్ దగ్గర ఏముండి ఉండాలన్నమాట. అది జాగ్రఫికల్ ఎవిడెన్స్. మీకు అర్థమవుతుంది లేదంటే వీళ్ళ ఇల్లు ఎక్కడో లేదు. ఎక్కడుంది చెప్పండి? మార్కు తల్లి మరి ఇల్లు ఎక్కడో లేదు. ఆ రోజుల్లో అంత పెద్ద ఇల్లు, ఆ ఇల్లు మీద మేడగది, ఆ మేడగది మీద ప్రేయర్ హౌస్, ఆ ప్రేయర్ హౌస్లో ప్రవచనాలు, ఆ ప్రవచనాలు చెప్తుంటే 20 లక్షల మంది చూడగలుగుతున్నారంటే పెద్ద ఇల్లే కట్టింది పెద్ద ఆవిడ. పైగా ఎవరింట్లో అయినా ప్రేయర్ పెడితే ఆ రోజుల్లో చంపేసేవారు. ఎవరింట్లో అయినా ప్రేయర్ పెడితే ఆ ఇంటి వారిని కూడా ఇబ్బంది పెట్టారు. వీళ్ళ ఇంట్లో ప్రార్థనలు పెట్టినా ఎవరు ఏం చేయలేకపోతున్నారంటే వీళ్ళకి ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, చెప్పండి, మనీ ఉంది. అందుకే వాళ్ళ గొప్పింటోళ్ళు మార్క్ అనగానే చిన్నింటోడు ఏం కాదు, లగ్జరీ లైఫ్ వదిలేసుకుని వచ్చి యేసుప్రభు కొరకు చనిపోయిన కుర్రోడు. మరో కామెంట్ ఏంటి చెప్పనా, యేసుప్రభు వారిని అరెస్ట్ చేసినప్పుడు గెత్సేమనే వనములో ఒక పొడుచువాడు నార వస్త్రాలు ధరించిన వాడే వస్త్రాలు వదిలి నగ్నంగా పారిపోయి చదువుకుంటాం చూసారా. ఆ కుర్రోడు ఎవరు అనుకుంటున్నారు? మార్క్ అనే అంటారు. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళంటే నార వస్త్రం అనగానే నైట్ డ్రెస్సులు ఎవడో పడతాడు వేసుకోడు, గుర్తుపెట్టుకోండి. నైట్ డ్రెస్సులు వేసుకునే బ్యాచ్ ఎవరు? రిచ్ పీపుల్స్ వేసుకుంటారు. ఆ రోజుల్లో నార వస్త్రం వేసుకున్న కుర్రోడు ఎవరు? నార వస్త్రాలు వేసుకోరు ఎవరు? వీళ్ళు చేపల బట్టి వేసుకుంటారు. ఎవరు వీళ్ళు వేసుకోరు. ఎవరు వేసుకోరు? శిష్యులు నైట్ డ్రెస్ ఒకటి, పగల డ్రెస్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఒకటే డ్రెస్సు.
పేదరు గారు చేపలు పడితే బట్టలు వేసుకోడట. ఆ చివరి సువార్తలో ఉంటుంది, మీరు చదివేరు లేదో. ఆ చివరి సువార్తలో ఆ బట్టలు వేసుకోడా. ఎక్కడ యోహాను సువార్త చదువుతున్నా మొత్తం బట్టలు అసలు ఆయనకి సిగ్గు భయం ఏముండదండి. పేదరికి అదో రకం, ఆ మనిషి అదో వ్యవహారం వేరు, అలా లా ఉంటాడు ఆయన. అక్కడ ఉన్నప్పుడు ఆయన బట్టలు పడుతుంటే అప్పుడు అంటారు పక్కన ఉన్న శిష్యులు ఏమంటారంటే, ఓ ఈ పేతురు వచ్చింది ఎవరో తెలుసా, ప్రభు నేర్చుకున్నా అని వెంటనే సముద్రంలో దూకుతాడు. ఎవరు నడుతుంది? పగలే బట్టలు వేసుకురండి, నైట్లు వేసుకుంటారా? నడుతున్నా. అలాంటిది ఒక నైట్ డ్రెస్ సన్నపు నార వస్త్రాలు వేసుకుని వచ్చినట్టు కుర్రోడు ఎవరంటే హిస్టరీలో కామెంట్స్లో ఉంది. రాత్రి డిస్కషన్ చేసినప్పుడు ఆ పాయింట్ భలే అనిపించింది. అంటే ఏం చేశారంటే ఈ ఎవడైతే యోధా ఉన్నాడుగా, ఈ యోధా అట యేసు ప్రభువుని అప్పగిస్తున్నాడని ఇన్ఫర్మేషన్ అట ఈ అబ్బాయికి వీళ్ళ ఫ్యామిలీకి తెలిసిందంట. ఈ వార్త ప్రభువు చెప్పడానికి పరుగున వస్తున్నాడట. ఇదిగో యోధా కొంతమంది బెటాలియన్స్ పోలీసుని తీసుకుని వచ్చి ప్రభుని చాలా పన్నాగంతో పని అప్పగించేస్తున్నాడు. ఇది అర్జెంటుగా ప్రభువు చెప్పాలని నైట్ డ్రెస్లో ఉండగానే పరిగెట్టుకు వచ్చాడు. అప్పటికే ప్రభుని అరెస్ట్ చేసిన అరెస్ట్ని చూసి భయపడిపోయి ఆ వస్త్రాలు ఇలా పట్టుకుంటే వాడు సిరిగిపోయిన వెంటనే వదిలేసి చెప్పండి పారిపోయిన కుర్రోడు. ఆ లవ్స్ ఎక్కడ ఉండదట, ఎక్కడ హేరోది కట్టించాడు చూసారా, అక్కడే ఉండదట. అక్కడే అంటే మహాహీరో చేసిన పని ఏంటంటే దేవాలయానికి గేట్లు పెట్టించాడు, దేవాలయానికి గొప్ప ప్రాకారాలు కట్టించాడు, దేవాలయానికి గొప్ప వ్యక్తులకి భక్తి భావాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారికి చక్కగా హౌసెస్ ఇప్పించాడు. ఇది ఆ తర్వాత ఏం జరిగిందంటే సీజర్స్ స్టార్ట్ అయ్యారు. ఒక్కసారి ఆ క్యాలరీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో జూలియస్ సీజర్ ఒకసారి చూద్దాం. రోమ్ చక్రవర్తుల యొక్క పరిపాలన కిందికి వచ్చేసరికి ఏం జరిగింది? ఎందుకు చెప్తున్నానండి, ఈరోజు 400 సంవత్సరాల చరిత్ర ముగిసిపోద్ది. చాలా వరకు ముగించే ప్రయత్నం మనం చేద్దాం. బాగానండి, మీకు కనబడుతుందిగా, నాకేం కనబడట్లేదు, మీకు కనబడుతుంది కదా, ఓకే. అక్కడ మనకు కనబడుతుంది మొట్టమొదటి జూలియస్ సీజర్, అగస్టస్, టిబేరియస్ అంటే వీళ్ళు మెయిన్ అన్నమాట. మిగిలిన కింద ఉన్నారు వాళ్ళందరూ మనకి అంటే తర్వాత మనకి అక్కడక్కడ చరిత్రలు కనబడతారు, బైబిల్ అక్కడక్కడ టచ్ అవుతారు, వెళ్ళిపోతారు. ముఖ్యంగా రోమ్లో పరిపాలించిన చక్రవర్తులు ఎవరంటే జూలియస్ సీజర్, అగస్టస్, టిబేరియస్. వీళ్ళు ఎవరైతే పరిపాలిస్తారో సరిగ్గా వీళ్ళు పరిపాలిస్తున్న టైంలో రాజకీయం ఊపందుకుంది, చరిత్ర ఊపందుకుంది, సంస్కృతి ఊపందుకుంది, రోడ్లు వేస్తున్నారు, సంస్కృతి కడుతున్నారు, ఒకటి రెండు కాదు ఇంకా పట్టణాలు కడుతున్నారు. ఇవన్నీ డెవలప్ అవుతున్నప్పుడు సరిగ్గా అదే టైంలో గలతీ పత్రిక రాస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. అర్థమైందని అనుకుంటున్నా. సరిగ్గా గలతీ పత్రిక రాస్తున్నప్పుడు ఒక మాట రాశాడు. ఆ ఒక్క మాట ఈ 400 సంవత్సరాల చరిత్రకి ఆ ఒక్క మాట చెప్పండి నిలువెత్తు అర్థం పడుతుంది. ఏం రాశాడు? ఒక్కసారి గలతీ పత్రిక తీయండి, ఎంత బాగుంటుంది ఆ మాట, ఒకసారి తీయండి అందరూ చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాలో దానికి టైం సెట్ చేసింది ఎవరట? దేవుడు. ఇప్పుడు చెప్పండి, కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపండి. కాలం పరిపూర్ణం అవడం ఏంటి? పోనీ ఈ మాట పౌలు గారే అన్నారా? యేసు ప్రభు కూడా అన్నాడు. ఎక్కడ? మార్కు సువార్త ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము చెప్పండి సమీపించుచున్నది. ఇప్పుడు చెప్పండి, టైం అంటే పౌలు గారు టైం సమీపించింది అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సరి అయిన టైం వచ్చిందంటాడు. ఇది అన్నిటికీ సరి అయిన సమయము. కాలము సంపూర్ణమవడం అంటే ఏంటి? కాలం సంపూర్ణమవడం అంటే ఇక్కడ బైబిల్ సెన్స్లో మనం అర్థం చేసుకుంటే కాలము సంపూర్ణమవడం అంటే యేసు ప్రభు మొదటి రాకడకి తగిన సమయం అన్నమాట. రెండవది, కాలము సంపూర్ణమవడం అంటే సువార్త వ్యాప్తి సరిగ్గా జరగడానికి సరి అయిన సమయం అన్నమాట. మాకు అర్థం అవ్వలేదంటే అని నాకు అర్థమవుతుంది. బాగా వినండి, మాకు అర్థమైనట్టుంది, అర్థం అవ్వలేదని నాకు అర్థమవుతుంది. అంటే ఏంటి కాలము సంపూర్ణమవడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టడానికి సరి అయిన సమయం, సువార్త వ్యాప్తికి సరి అయిన సమయం. అప్పుడప్పుడు మనకు డౌట్ వస్తుంది, యేసు ప్రభు ఇప్పుడు పుడితే బాగుండని. నువ్వు అనుకుంటే పుట్టడా అయినా? యేసు ప్రభు సువార్త శిష్యులు ఇప్పుడు ఉంటే బాగుండు, నేను కూడా వెనకాల తిరుగుదామని. ఎక్కడే తిరంగా తిరగం, మళ్ళీ వెనకాల తిరిగితే పేదరికి తలపడ తెచ్చేస్తాం మనం.
అప్పుడప్పుడు అనిపిస్తుంది చూడండి, పేతురుతుంటే బాగున్ను, యోహానుతుంటే బాగున్ను అని అడుగుతున్నాను. పేతురు ఎప్పుడు పుట్టాలో, పౌలు ఎప్పుడు పుట్టాలో, యోహాన్ ఎప్పుడు పుట్టాలో, అపోస్తులు ఎప్పుడు పుట్టాలో, ప్రభువు ఎప్పుడు పుట్టాలో పక్కా ప్రణాళికని, టైంని సెట్ చేసి హిస్టరీని, రిలీజన్స్ని, గవర్నమెంట్ని అన్నిటిని ఒక లైన్లోకి తీసుకొచ్చి అలా కథని, కథాంశాన్ని, చరిత్రని, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వెనకుండి అదృశ్య హస్తంగా పనిచేస్తూ కొడుకు వచ్చే సమయానికి, కుమారుడు వచ్చే సమయానికి హిస్టరీని అలా ప్లాట్ఫామ్గా దేవుడు రెడీ చేశాడంట. ఎందుకు చేశాడట? ఆ టైంలో అంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు ఎందుకు పుట్టాలట? ఇప్పుడు పుడితే 21వ శతాబ్దం 22వ శతాబ్దంలో పుడితే బాగుండు కాదంట అని మనకు అనిపిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టాడు? అపోస్తులు మొదటి శతాబ్దంలోనే ఎందుకు పుట్టారు? అప్పుడే ఎందుకు పుట్టారు అంటే ఇప్పుడు బాగా వినండి. సుమారు హిస్టరీ ఎప్పటి నుంచి వింటున్నాం మనం? సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఒక 3-4 తరగతుల నుంచి వింటున్నాం. ఈ 3-4 తరగతుల్లో మనం ఎక్కువ టచ్ చేసింది ఏంటంటే రాజకీయం ఎలా వ్యాప్తి చెందిందో చూసాం. ఏ గవర్నమెంట్ యాక్టివ్గా రాజకీయాన్ని తీసుకొచ్చిందో చూసాం. రెండవది, గ్రీకుల సంస్కృతిని ఎలా గ్రీకులు స్థిరపరిచారో చూసాం. మూడవది, యూదులు మతపరంగా ఏ వాటికి వారు విలువనిచ్చారో చూసాం, ఇంకా చూడబోతున్నాం. అంటే ముఖ్యంగా కాలము సంపూర్ణ బాగా వినాలి. ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ఈ 3-4 వారాల తరగతి నేను చెప్పిన దానికి ఫలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటి మీకు అర్థం కాకపోతే ఇన్ని రోజులు మనం ఏం మాట్లాడుకున్నాం అర్థం పడుతుండదు, గుర్తుపెట్టుకోండి. అంటే 3 పాయింట్స్. కాలము సంపూర్ణం అవడం అంటే ఒకటి, రాజకీయాన్ని దేవుడే సిద్ధం చేశాడట. 2, గ్రీకుల సంస్కృతిని దేవుడు అనుమతించాడట. 3, యూదుల మతపరమైన సిద్ధాంతాలకు కూడా ఆయనే గేటులు తెరిచాడు. అంటే ఈ 400 సంవత్సరాల చరిత్రలో ఏం చేశాడు దేవుడు అంటే చరిత్రను, రాజకీయాన్ని, సంస్కృతిని అన్నిటినీ ఒక పక్కగా ఒక లైన్లోకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చే ప్రభు అంటే నా కుమారుడు పుట్టబోతుంది. ఆయన పుట్టే సమయానికి రాజకీయానికి సంబంధం ఏంటి? ఆయన పుట్టే సమయానికి సంస్కృతికి ఆయనకి సంబంధం ఏంటి? ఆయన పుట్టే సమయానికి మత సిద్ధాంతాలకి ఈయనకి సంబంధం ఏంటి? ఆయన పుట్టిన తర్వాత సువార్త చేయడానికి రాజకీయంతో పని ఏంటి? సంస్కృతితో పని ఏంటి? సువార్తకి మతాలకి సంబంధం ఏంటి? దాన్నే టైం అన్నారు. ఈ టైంకి వీళ్ళకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏం సంబంధం అంటే ఇప్పుడు చెప్తాను వినండి. రాజకీయం ద్వారా ప్రపంచాన్ని ఎలా సిద్ధపరచాడంటే రాజకీయాన్ని ప్రపంచంలోకి ఒక లైన్లోకి తీసుకొచ్చింది ఎవరంటే గ్రీకులు. ఎవరు? గ్రీకులు పరిపాలన వచ్చేంత వరకు ప్రపంచం ఎలా ఉందో తెలుసా? మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. గ్రీకులు పరిపాలన వచ్చేంత వరకు ప్రపంచం ఎలా ఉందంటే రకరకాల గొడవలు. ఈదోడంటే ఆ ఈదోడికి పడదు, ఆ ఈదోడంటే ఈదోడికి పడదు, ఈ జిల్లా వాడంటే అటు జిల్లాలు లేవు చెప్తున్నాను, ఆ జిల్లా వాడికి పడదు, అక్కడోడు ఇక్కడ పడదు. ప్రాంతీయ భేదాలు, రంగు భేదాలు, మత భేదాలు, నమ్మకాల భేదాలు, ఒక క్రమం లేకుండా ప్రపంచం నడుస్తున్నప్పుడు అక్కడ ఒక రాజు, ఇక్కడ ఒక రాజు, అక్కడ ఒక నాయకుడు, ఇక్కడ ఒక నాయకుడు, వీళ్ళందరూ రకరకాల ఈదుకు ఒక రౌడీ, ఈదుకు ఒక రాజు, ఇలా ఎక్కడికక్కడే అధికారులు, రాజులు, సంస్కృతులు, గొడవలు, గందరగోళంగా ప్రపంచం ఉన్నప్పుడు ఈ గందరగోళ ప్రపంచాన్ని ఒకే ఒక్క చట్టం కిందకి తీసుకురావాలని మొట్టమొదటి జీవో చేసిన రాజకీయ పార్టీ చెప్పండి, గ్రీకుల పార్టీ. ఇప్పుడు చెప్పండి, అబ్బాయిలో మీరు ఎన్ని మతాలను పెట్టుకోండి, అబ్బాయిల మీద చెప్తున్నాను, మీరు ఎంతమంది నాయకులను పెట్టుకోండి, కానీ మీ అందరికీ లా ఒక్కటే అన్నాడు. అర్థమవుద్ది. మీ అందరికీ లా ఒక్కటే. ఆ లా పేరే యూనివర్సల్ సివిల్ లా అన్నారు దాన్ని. అంటే గ్రీకులు తీసుకొచ్చిన యూనివర్సల్ సివిల్ లా అంటే మీరు ఎన్ని భిన్నత్వాలు కలిగి ఉన్నా మా పరిపాలన కింద ఏకత్వం ఉండాలి. బాగా వినాలి. భిన్నత్వంలో చెప్పండి ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతిలో ఈస్ట్ కంట్రీస్లో ఒక కంట్రీ మందే, గుర్తుపెట్టుకోండి. అసలు ఆరియన్స్ మన ఇండియాకి రాకపోతే ఎప్పటికీ మన ఇండియాలో ఉండేది ఎవరు చెప్పండి? ద్రావిడ్స్ మనం ఉంటాం. అంటే అటు ఆ జాతులు మిళితమైపోయాయి, ఇటు ఈ జాతులు మిళితమైపోయాయి, పర్షియన్స్ మిళితమైపోయాయి, ఎక్కడికక్కడే మిళితమైపోయాయి, భిన్నత్వాలు వచ్చాయి. భిన్నత్వంలో ఏకత్వం రావాలి అంటే నీ మతం ఏరవచ్చుగాక, నీ రంగు ఏరవచ్చుగాక, నీ రాష్ట్రం ఏరవచ్చుగాక, కానీ భావం ఒక్కటే ఉండాలంటే లా ఒక్కటి ఉండాలి. నీ రాష్ట్రానికోలా నా రాష్ట్రానికోలా కాదు, ఒకే ఒక చట్టం ఉండాలి. ఆ చట్టానికి అందరూ తలదించాలని రాజ్యాంగాన్ని మొట్టమొదటి తెర మీద తెచ్చిన రాజకీయం ఎవరంటే చెప్పండి, గ్రీకుల రాజ్యం. ఇప్పుడు చెప్పండి, ఈ రాజకీయాన్ని ఎందుకు దీన్ని దేవుడు తెర మీద తీసుకొచ్చాడంటే బాగా వినాలి. అక్కడ వాడు ఎక్కడికి రావాలన్నా, ఎక్కడ వాడు అక్కడికి వెళ్ళాలన్నా లా ఒక్కటి ఉండాలి. ఒకప్పుడు ఆ లా లేకపోతే అక్కడోడు ఎక్కడికి రాకూడదు చెప్పండి,
ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు తమ కుమారుడు పుట్టాడన్న సంగతి అపోస్తులు చాటాలి. ఇప్పుడు అపోస్తులు వాళ్ళ సొంత భూభాగాలు వదిలి పక్క ల్యాండ్కి వెళ్ళాలి అంటే వీళ్ళకి అనుకూలమైన చట్టం ఏంటి చెప్పండి? యూనివర్సల్ సివిల్ లా. గుర్తుపెట్టుకోండి. అంటే పైకి చట్టం ఎందుకో జరుగుతున్నట్టు కనబడుతుంది, కానీ ఆ చట్టాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే చెప్పండి, సువార్తకు అనుకూలంగా. ఇదే నిశ్శబ్ద కాలంలో దేవుడు రాజకీయంలో పనిచేయడం అంటే ఇదే. గుర్తుపెట్టుకోండి. చరిత్రలో ఆయన మౌనంగా లేడు, చరిత్రను రాశాడు, చరిత్ర నడిపించాడు. ఆ చట్టాలు సువార్తకు అనుకూలమయ్యాయి. గ్రీకులే పరిపాలించకపోతే ఒక సిస్టమ్ లేదు ప్రపంచానికి. ఉందా? ఈడు కొట్టుకుంటాడు, ఆడాడు కొట్టుకుంటాడు, ఈడాడు అక్కడికి వెళ్ళి అక్కడోడు ఇక్కడ రాడు, ఇక్కడ వాడు ఇక్కడికి వెళ్ళి వాణిజ్యం అన్ని ఏరియాలకి జరగాలంటే, గ్రీకు వాడలో తర్సీస్ వాడలో ఇండియా వరకు వచ్చి వ్యాపారం చేసి పోవాలి అంటే, సంస్కృతి వర్ధిల్లాలి, వారి యొక్క ఫిలాసఫీ దీవింపబడాలి, అందరికీ మా ప్రభుత్వం కిందకి రావాలని ఒక చట్టాలు వాళ్ళకి తీసుకురావాలనే రాజులు హృదయాలు తిప్పింది ఎవరు చెప్పండి? దేవుడే. ఆ గ్రీకుల హృదయాలు తిప్పింది ఆయనే. ఆ సివిల్లా తీసుకొచ్చింది ఆయనే. ఎందుకు సివిల్లా తీసుకొచ్చావంటే అందరూ ఒక్కటే. మీకు ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని నమ్మకాలు ఉన్నాయి, ఒక్కటే. సరిగ్గా ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ సువార్తలో ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ఆయన అనిన మాటే, ఇందులో యూదుడని లేదు చెప్పండి, గ్రీసు ఆ లాంగ్వేజ్ ఎక్కడదనుకుంటున్నారు? చట్టం. గుర్తుపెట్టుకోండి. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుని లేదనే ఆ సెన్స్ ఎక్కడి నుంచి అంటే, వీళ్ళకి లా కాస్త అవగాహన ఉంది కనుక కాస్త చదువుకున్న వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అవ్వాలని గాస్పల్ని దేన్ని ఇన్వాల్వ్ చేసి చెప్పాడు తెలుసా? చట్టాన్ని ఉపయోగించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు కావాలని చరిత్ర నడిపించాడు. కావాలని నడిపించాడు. ఎందుకు కావాలని నడిపించాడంటే, తన కుమారుడు వచ్చే సమయానికి కాలాన్ని చెప్పండి రెడ్ కార్పెట్ వేసినట్టు రెడీ చేసి తన కుమారుని రప్పించాడు. గుర్తుపెట్టుకోండి. రెండవది యూనివర్సల్ సివిల్ లా తీసుకొచ్చాడు. అందులోనే ప్రతి వ్యక్తికి గౌరవం ఉంది, ప్రతి వ్యక్తికి ఫ్రీడమ్ ఉంది, ప్రతి వ్యక్తికి లిబర్టీ ఉంది. ప్రతి వ్యక్తి ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి ఏ పైన చేసుకోవచ్చు, వాడి మతాన్ని ప్రకటించుకోవచ్చు, వాడి భావ ప్రకటన చెప్పుకోవచ్చు అని మొట్టమొదటి భావ ప్రకటన మనకు ఆర్టికల్ 19 క్లాజ్ 1, కానీ ఆర్టికల్ 90 లేదు, క్లాజ్ 1 లేదు, ఏమీ లేనప్పుడే భావ ప్రకటన అనే దాన్ని మొట్టమొదటి తెర మీద తీసుకొచ్చింది ఎవరు తెలుసా? గ్రీకులు. ఇప్పుడు బాగా వినండి. ఎక్కడో యెరూషలేం పరిసర ప్రాంతాల్లో పుట్టిన పౌలు గారు యూరప్ కంట్రీలో ఉన్న హిల్లేరికం వరకు వెళ్ళగలిగాడంటే ఆయన అలా వెళ్ళడానికి పర్మిషన్స్ ఎక్కడ దొరికాయి చెప్పండి? గ్రీకులు చేసిన చట్టాలు రోమ్ ప్రభుత్వం వరకు ఉపయోగపడ్డాయి. అందుకే చూడండి, 2వ శతాబ్దం వరకు మొదటి శతాబ్దం తోమా ఇండియాకి రాగలిగాడంటే ఏ చట్టం ఉపయోగపడింది చెప్పండి? గ్రీకు చట్టం. అపోస్తులు భూ దిగంతాల వరకు తిరగగలిగాడంటే ఏ చట్టాలు చెప్పండి? గ్రీకు చట్టాలు. మళ్ళీ చెప్తున్నాను, ఇదే కాలంలో అపోస్తులు పుడితే అప్పుడు వెళ్ళినంత వేగంగా సువార్త వెళ్ళడానికి అవకాశం ఉందా? నువ్వు అరబ్ దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, నువ్వు అరబ్ దేశాలకు వెళ్ళాలంటే ఏసా ఉండాలి. అరబ్ దేశాలకు వెళ్ళి అటు నుంచి నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళిపోతానంటే ఇంక వెళ్ళినవారు, ఇంక అదే లాస్ట్ రోజు నీకు. ఇజ్రాయెల్ వెళ్ళిన వాడు అరబ్ డైరెక్ట్ రావడానికి వీలు లేదు, అరబ్ దేశాల్లో ఉన్నవాడు ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీలు ఎందుకంటున్నాను. ఇప్పుడున్న ఆకాంక్షలు మొదటి శతాబ్దంలో లేవు కాదు, దేవుడు రానివ్వలేదు. ఆ రోజు ఇలాంటి పాస్పోర్ట్లు, ఏసాలు, ఇలాంటి గొడవలు లేవు కనుక అపోస్తులు భూదిగంతాల వరకు వాళ్ళు ఓపుకున్నంత వరకు సువార్త పాటించారు. ఇప్పుడే కనుక పెడితే ఏసాలు ఇస్తారా? ఇండియా వాడు పాకిస్తాన్ వెళ్ళడానికి వీల్లేదు, పాకిస్తాన్ ఇండియాకు రావడానికి వీల్లేదు. ఎన్ని గొడవలు. అరబ్బులు ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీల్లేదు, ఇజ్రాయెల్ అరబ్ రావట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా రావడానికి వీల్లేదు, ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. ఆ పక్కన 2 దేశాలు కొట్టుకుంటే రష్యా, ఉక్రెయిన్లో ఉన్నవాడు రష్యాలో ఉన్నవాడు ఉక్రెయిన్. ఎన్ని గొడవలు అడుగుతాను. ఇప్పుడు ఈ టైంలో అపోస్తులు పుడితే అపోస్తులకి పర్మిషన్స్ దొరుకుతాయా? ఇప్పుడు చెప్పండి. కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న మాట చిన్న మాట ఏం కాదు. దేవుడికి తెలుసు రేపు భవిష్యత్తులో పాస్పోర్ట్లు, ఏసాలు, గొడవలు, కంట్రీలు, ఐక్యరాజ్య సమితులు ఎక్సెట్రా ఇవన్నీ భవిష్యత్తు జరిగిన దేవుడు తెలుసు కనుక అపోస్తుల్ని ఇప్పుడు పుట్టించే కన్నా చెప్పండి అప్పుడు పుట్టడమే మెన్ననుకున్నాడు కనుక అప్పుడు పుట్టించాడు, చట్టాలు చేయించాడు. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు వారిని పరిగెట్టించాడు. రెండవది, తర్వాత ఏం జరిగింది? రోమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
సంస్కృతికి పెద్దపీట వేశారు గ్రీకుల దగ్గర నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత రోమీలు బాగా ప్రపంచంలో డెవలప్ చేసింది ఏంటంటే, సిస్టమేటిక్గా లేని ప్రపంచానికి పీస్ అంటే ఏంటో పరిచయం చేశారు. గొడవ పెట్టుకోకండి, ఇటు దొంగ డకైడి తీసుకు లోపల పడేయండి. అందుకే చూడండి, బరబ్బని అరెస్ట్ చేశారు ఎవరు? రామా ప్రభుత్వమే. దారిదోపిడీగా అరెస్ట్ చేశారు ఎవరు అంటే, ఖైదీలు, అరెస్టులు, సమాజానికి ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి. అశాంతి నెలకొల్పేవాడు ఎవడైనా, పార్టీలు పెట్టేవాడు ఎవడైనా సరే, వాడు ఎంత ఎలాంటి తీసుకొచ్చి లోపల పడేసి వాడికి పనిష్మెంట్లు ఇవ్వాలి. ఇంకా క్రూరుడైతే వాడిని సిలివేసేయండి అని ఇలాంటి భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి సామాన్య ప్రజలకు పీస్ అంటే ఏంటో చూపించిన ప్రభుత్వం ఎవరో తెలుసా? రోమా ప్రభుత్వం. రెండవది, పైగా ఒకప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు ఎవడికి పడతాడు చంపేసుకునేవాడు. ఆడికి గొడవ వచ్చిందనుకోండి, ఈడు కొట్టుకుని ఈదులో చచ్చిపోతారన్నమాట. నీకు నాకు గొడవ వచ్చిందనుకోండి, నువ్వు మంది నేసుకుని నా మీదకి వచ్చేస్తావు, నేను మంది నేసుకుని నీ మీదకి వచ్చాను, ఎవరికాడు కొడుకుని చచ్చిపోతారు. కానీ రోమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడిని కొట్టడానికి వీల్లేదు, ఎవడిని చంపడానికి వీల్లేదు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానేనండి. యూదులందరూ అసూయ చేత రగిలిపోయిన యేసుప్రభుని చంపలేదు, చంపలేకపోయారు. ఎందుకంటే హత్య చేసే అధికారం సామాన్యులకి చెప్పండి లేదు, నేరమతి. ఒక వ్యక్తిని చంపాలంటే ప్రభుత్వమే చంపాలి. ఎలా పడతారు చంపాలి? ఒకవేళ దొమ్మి కేసులో కొట్టిన తర్వాత విచారణ ఉంటుంది. ఒకవేళ ఇల్లీగల్గా ఎవడైనా చంపితే, మీకు క్రిస్మస్ టైంలో ఎస్ట్రే చెప్పినప్పుడు చెప్పాను, ఇల్లీగల్గా ఎవడైనా ఒక వ్యక్తిని చంపితే ఆ ఏరియాలో ఉన్న రాజుకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. నువ్వు అధికారి ఉండి ఏం చేస్తున్నావు అక్కడ? వాళ్ళు అన్ని పనులు చేస్తుంటే అక్కడ నీ కింద ఎంతమంది అమాయకులు చనిపోతుంటే నువ్వేం చేస్తావు? ఆ గలలీలో ఉన్న వాళ్ళని చంపేసినప్పుడు ఒక అధికారిని తీస్తారుగా. హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. మాకు నేను క్లాసే గుర్తులేదా, హిస్టరీ ఏం గుర్తుంటుంది అంటారా? మీరు గుర్తుపెట్టుకోనంటే ఎలా పడతారో చంపగా. అందుకే యేసుప్రభుని నిరికించడానికి ఏం చేస్తారో తెలుసా? యేసుప్రభుని నిరికించడానికి వ్యభిచారం చేస్తున్నామంటే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి, బుద్ధి లేక అమ్మాయి చేసిన పని మనకు తెలుసు. వేరొక అబ్బాయితో తప్పు చేస్తున్నప్పుడు అబ్బాయిని వదిలేసి అమ్మాయిని తెర మీద తీసుకొచ్చి, ఇదిగో మోసే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించిన వారిని చంపేయమని ధర్మశాస్త్రం చెబుతుంది. మోసే ఇలా చెప్పాడు, నువ్వేమంటావు అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం యేసుప్రభు గారికి ఏమన్నా మొదటి రాయి ఆ అమ్మాయి మీద వేస్తే, ఈ అమ్మాయిని చంపింది ఎవడరా అని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే, ప్రభుత్వానికి బూసీలాగా ఇదిగో ఈయనే చంపేశారు, ఈయన అయాంలోనే అందరూ చంపేశారని ఈయన నేరస్తుని చేసి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేద్దామని ఎవరిని సీన్లోకి లాగారు చెప్పండి? ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండి కాదు, ఆ వ్యభిచారం చేసిన మీద ప్రేమ ఉండి కాదు, యేసుప్రభు యొక్క బోధిందామని కాదు. వీళ్ళ పన్నాగాలు ఏంటంటే, ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తిని ప్రభుత్వం చంపుతుంది. మర్డర్ కేసు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, రోమ్ కాలంలో, రోమా సామ్రాజ్యం టైంలో ప్రపంచానికి శాంతి సమాధానం. హత్యలు ఎలా పడతాలు చేయకూడదు అబ్బాయి. ఎవడైనా కొట్టినా, ఎవడైనా చంపినా మా చట్టంలో ప్రతి ఒక్కడికి భయంకరమైన శిక్ష, బహిరంగంగా సిలువలేస్తామని చెప్పి ఆ రోజుల్లో ఎప్పుడైతే భయపెట్టారో భయపడిపోయారు ఆ టైంలో. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారో మనకు తెలుసు. ఆ తర్వాత అపోస్తుల కాలంకి వచ్చేసరికి ఎవరిని పడితే వాళ్ళని ఆటంకపరిచి చంపడానికి వీల్లేదు కనుక పౌలు, అపోస్తులు బహిరంగంగా డేరుగా సునగోగుల్లోకి వెళ్ళి వాళ్ళ మొఖాల మీద మీ భక్తి తప్పన్నా వీళ్ళు ఏం అనలేకపోయారంటే కారణం ఏంటి చెప్పనా? చట్టం. పౌలు వెళ్ళి మీ ధర్మశాస్త్రంలో మీరు పాటిస్తున్న తప్పన్నా ఇలా కారాల మిరియాలు నూరేసి పళ్ళు నూరేశారు తప్ప పౌలుని ఏమైనా అనగలిగారా? అపోస్తుల్ని కొట్టి వదిలేశారు తప్ప చంపగలిగారా? చావు దెబ్బలు కొట్టి దొమ్మి కేసు పెట్టి పోతపోయింది అనుకున్నారు తప్ప పూర్తిగా చంపగలిగారా? ఎందుకు చేయలేకపోతే తెలుసు? దానికి కారణం ఒకటే. దానికి కారణం ఏంటంటే వాళ్ళ చట్టాలు ఏవైతున్నావో ఆ చట్టం ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు. రెండవది, రోమీలు ఇంకా మంచి పని చేసింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రోడ్స్ బాగా వేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఎక్కడికి పోయినా, ఎవడెక్కడ ఏ సమాధానం చెప్పుకున్నా, ఎవరెక్కడ ఎలాంటి బోధన చేసుకున్నా చంపడానికి వీల్లేదన్నప్పుడు ఈ యొక్క చట్టాన్ని బాగా ఉపయోగించుకుంది ఎవరు చెప్పండి? అపోస్తులు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇదే టైంలో, ఇదే కాలంలో అపోస్తులు లేదా నువ్వు నేను ఉండి, మనమే అపోస్తులమై ఉండి సరిగ్గా బైబిల్ పట్టుకుని అరబ్ సెంటర్లో నిలబడి సువార్త చెప్పు, ఇంకా రావు. ఇంకా పాకిస్తాన్ నడివీధుల్లో సువార్త చెప్పు, ఆఫ్ఘనిస్తాన్ నిలబడు. అక్కడ వరకు ఎందుకు? ఇజ్రాయేల్లో ఓల్డ్ సిటీ అని ఉంటుంది, ఆ ఏరియాలో బైబిల్ని పట్టుకుని నజరేయుడైన యేసు అని చెప్పు, దారిని పోడు చెంప మీద చెల్లుని కొడతాడు. ఇప్పటికీ అడుగుతున్నాను, ఈరోజు ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాం కానీ అసలు ఫ్రీడమ్ ఇదిగా చెప్పండి.
మొదటి శతాబ్దంలోనే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. ఎందుకంత ఫ్రీడమ్ దేవుడు సెట్ చేశాడంటే చెప్పండి, తన కుమారుని సువార్త ప్రపంచవ్యాప్తంగా దేవుడు అందించాలనుకున్నాడు. తన కుమారుని పుట్టుకను అపోస్తుల ద్వారా అందించాలనుకున్న తర్వాత వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే రోడ్స్, రోమిలు వేసిన రోడ్లు వస్తుందా? వాళ్ళు చేసిన మంచి పని బాగా వినండి. రాజకీయం డెవలప్ చేశారు, సంస్కృతిని డెవలప్ చేశారు, శాంతి సమాధానం డెవలప్ చేశారు. నాలుగవది రోడ్స్ డెవలప్ చేశారు. రోడ్లకి సువార్తకి సంబంధం ఏంటి? ఎందుకంటే పట్టణాలు బాగా డెవలప్ చేసిన తర్వాత ఈ పట్టణం నుండి ఆ పట్టణానికి వేగంగా ఈజీగా సువార్తను అందించాలి అంటే రోడ్డు మార్గం బాగుండాలి. రోమిలి కాలంలో సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని. అన్ని రోడ్లు అక్కడికి వెళ్తాయండి. ఎక్కడికి? రోమ్కే. అది చూడండి, ఈ రోజుల్లో రోడ్లు మనం వేస్తున్నాం, ఆ రోజుల్లో చూడండి వాళ్ళు ఎన్ని లేయర్స్ వేస్తున్నారు చూడండి. లేయర్స్ వేసి అంటే రాళ్ళన్నీ బేర్చి దానికి ఒక వాల్ కట్టి దానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి ఆ రాళ్ళన్నీ బేర్చి ఎక్కడెక్కడ అంటే దేశానికి రాష్ట్రానికి పట్టణానికి కలిపే రోడ్లు వేసారంట వాళ్ళు. సరిగ్గా రోడ్లు రోమా ప్రభుత్వానికి ఉపయోగపడ్డా లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి సువార్తకు బాగా ఉపయోగపడ్డాయి. వాళ్ళు చేసుకున్న చట్టాలు వాళ్ళ ప్రభుత్వానికి ఉపయోగపడ్డా లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి సువార్తకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ రోజు వాళ్ళు వేసిన రోడ్లు, వాళ్ళ యొక్క టెక్నాలజీ ఆ సిటీస్లోకి వేగంగా వెళ్ళి ఆ నడివీధుల్లో సంత వీధుల్లో నిలబడి దాన్నే డయస్గా రోడ్ షోగా మార్చుకుంది ఎవరు తెలుసా? అపోస్తులు. అక్కడే ఇంకా మీటింగ్ మనకులాగా డయాస్ వేసి మనకులా కార్పెట్లు అలాంటి ఏమీ లేవు. పౌలు అక్కడే నిలబడేవాడు, అక్కడే మాట్లాడేవాడు, రోడ్నే రోడ్ షోగా మార్చేసేవాడు పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, రోడ్స్ కూడా సువార్త కొరకే దేవుడు వేయించాడంటే ఎస్. మనం అనుకుంటాం దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఆయనే. గుర్తుపెట్టుకోండి, మనకు గట్టిగా తెలిసే మన చరిత్ర ఏం తెలుసు అంటే అశోకుడు రోడ్డు పక్కన, చెప్పండి అదే తెలుసు మనకు. అశోకుడు కూడా ఏమో కానీ నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నాను. రోడ్ల పక్కన మనం సెట్లు వేసాం, ఆయన ఏకంగా చెప్పండి మొత్తం హిస్టరీకి సెట్టింగ్ వేసాడు. ఆయన మొత్తం సెట్ చేశాడు. ఆయన అంటే అపోస్తులు వచ్చి సువార్తకి వెళ్ళడానికి రోడ్లు వేయించాడు. అపోస్తులు వచ్చి స్వేచ్ఛగా సువార్త చెప్పడానికి స్వేచ్ఛ అనే చట్టాలు చేశాడు. అపోస్తులు వచ్చి ఏ దేశమని వెళ్ళి ఏ పనన్నా చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తువును ప్రకటించడానికి కొత్త చట్టాలు తెర మీదకి తీసుకొచ్చాడు. మరో ముఖ్యమైన పాయింట్ నేను ముగిస్తాను. అన్నిటికన్నా ముఖ్యమైనది రోమ్ ఆర్మీ. వాళ్ళ డిపార్ట్మెంట్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. రోమ్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళట సామాన్య పౌరులకి ఇబ్బంది కలగకూడదని సెక్యూరిటీ ఇచ్చేవారట. కొన్ని వేల మంది అలా పౌలు మీద పగబెట్టేస్తే, కొన్ని వేల మంది పౌలు మీద పగబెట్టి 25,000 మంది, సుమారు 30,000 మంది పౌలు మీద పగబెట్టేస్తే పౌలు గారికి డయాస్ ఇచ్చి చిట్ట చివరిగా నీ సొంత ప్రజలతో ఏమన్నా మాట్లాడుకుంటావేమో మాట్లాడుక అంటే ఆ టైంలో కూడా ఈ పెద్ద మనిషి పౌలు ఏమన్నా తెలుసా? నా సహోదరులారా, ఎబ్రీలారా, మన తండ్రి అయిన అబ్రహాము ఏం చేశాడో మీకు గుర్తుందా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంగతి మీకు తెలుసని అన్ని వేల మందికి భయం లేకుండా ఆ డయాస్ మీద సంఖ్యలు వేసుకుని చెప్పగలిగాడంటే అక్కడ పౌలు గారికి రాయి కూడా తగలకుండా సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు చెప్పండి? రోమ్ ఆర్మీ. దేవుడు ఆర్మీని ఉపయోగించాడు, దేవుడు కల్చర్ను ఉపయోగించాడు, దేవుడు జీవులను ఉపయోగించాడు, దేవుడు రోడ్స్ను ఉపయోగించాడు. దేవుడు ఒక్కటి రెండు కాదు, ఏ విధంగా మీరు చూడండి, సముద్రం మీద ఆ రోజు ప్రయాణాలు చేస్తే సముద్రపు దొంగలు ఉండేవారు. సముద్రం మీద ప్రయాణం చేస్తే సముద్రపు దొంగలు ఉండేవారు. ఆ సముద్రపు దొంగల నుండి పౌలు గారిని రోమ్ పట్టణం వరకు తీసుకెళ్లాలంటే పౌలు గారికి సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు చెప్పండి? రోమ్ ఆర్మీ. మీరు చూడండి, దేవుడు చట్టాన్ని ఉపయోగించాడు, పోలీసులను ఉపయోగించాడు, దేవుడు జీవస్ను ఉపయోగించాడు, దేవుడు కల్చర్ను ఉపయోగించాడు. దేవుడు ఒకటి రెండు కాదు, చివరికి కాలాన్ని సంపూర్ణం చేసి దేవుడు లాంగ్వేజ్ని కూడా ఉపయోగించాడు. ఇప్పుడు చెప్పండి, గ్రీకులే గనక ప్రపంచాన్ని పరిపాలించకపోతే వన్ స్లాంగ్ అనేది వస్తుందా? గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించాలి. యేసుప్రభువు వారి బాధ ఎంతసేపు చేసినా దేనిలో చేశారు చెప్పండి? గ్రీకులోనా? కథంతా ఆయనకి ఈవిడ ఏమైంది అన్నారంట. ఆవిడ ఎవరన్నా అడగండి, ఈయన ఎవరన్నా అడగండి. అడుగుతున్నాను, యేసుప్రభు వారు ఎంతసేపు బాధ చేసినా, పాలస్తీన్ ఏరియాలో తిరిగాడు ఆయన, ఎంతసేపు ఆయన బాధ చేసినా ఏ భాషలో బాధ చేశాడు చెప్పండి? ఎబ్రీ
అరబిక్, అంతే. ఆ రెండే. యేసుప్రభు ఎబ్రి అరబిక్లో అయిన భాషలో, ఆ భాషలో అయినా బోధిస్తే, ఇప్పుడు ఎబ్రి అరబిక్లో ఉన్న సువార్త బయటికి వెళ్ళాలి అంటే, సామాన్య భాష నుంచి బయటికి వెళ్ళాలంటే, సామాన్య భాష నుంచి సువార్త బయటికి వెళ్ళాలంటే, అప్పుడు ప్రపంచానికి ఏం పరిచయం అయిపోయి ఉండాలి చెప్పండి? గ్రీక్. ఇప్పుడు చెప్పండి, అపోస్తులు వచ్చిన తర్వాత, శిష్యులు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉపయోగించుకున్న భాష అని చెప్పండి, గ్రీకు. నేను అడుగుతున్నా, ఎబ్రీ కానీ అరబిక్ కానీ ఉంటే, ఆ భాష అలానే ఉంటే, ఎబ్రీలో ఉన్న సువార్త మన దగ్గర రావడానికి టైం పడుతుందా పట్టదా? ఇప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి వెంటనే అక్కడ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు ఈ మధ్యవర్తిత్వం భాషే లేకపోతే సచ్చిసెట్ నేర్చుకోలేడు చెప్పండి. ఎబ్రీ. నేను అడుగుతున్నాను, అన్నిటినీ కలిపి ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ చెప్పండి, గ్రీక్. ఇప్పుడు చెప్పండి, దేవుడు భాషను ఉపయోగించాడు, దేవుడు చట్టాన్ని ఉపయోగించాడు, దేవుడు అన్నిటికన్నా ముఖ్యంగా గ్రీకుల ఫిలాసఫీని కూడా ఉపయోగించాడు. ఫిలాసఫీ మీకు తెలుసుగా. ఫిలాసఫీ అంటే లాజిక్ అడిగారు, రియాలిటీ ఏంటని అడిగారు. గ్రీకులు వచ్చేంతవరకు ఫిలాసఫీ అడగ తెలియదు. ఫిలాసఫీ అంటే తెలుసు కదా, రియాలిటీ కావాలి, ప్రాక్టికల్గా కావాలి. అప్పటి వరకు మూఢనమ్మకాలు ఎక్కువ. వాన ఆడుతుందంటే వాన ఒక దేవత, సూర్యుడు వస్తుందంటే సూర్యుడు ఒక దేవత, అన్ని దేవతలే. భూమి ఒక దేవత, ఆకాశం ఒక దేవత, అన్నీ దేవతలే. కానీ గ్రీకులు వచ్చిన తర్వాత వాళ్ళ ఫిలాసఫీని, థియాలజీని డెవలప్ చేసి, భూమి తిరుగుతున్న భూమి దేవత ఎలా అవుద్ది, ఇది రియాలిటీ. ఈస్తున్న గాలి దేవత ఎలా అవుద్ది, అదొక రియాలిటీ. నీరుని దేవతకి ఎలా కొలవాలి, దాన్ని విభజించాలి, ఇదొక రియాలిటీ. అంటే లాజిక్ అడిగి మూఢనమ్మకాలకి పులు స్టాప్ పెట్టిన వారు మెజారిటీ వ్యక్తులు ఎవరో తెలుసా? గ్రీకులు. అందుకే వారిని జ్ఞానులు అంటాడు బైబిల్లో. ఎవరు? జ్ఞానులు. అందుకే జ్ఞానులు, గ్రీకులు జ్ఞానం ఎదుగుతున్నారు, యూదులు చెప్పండి సూచక్రియలు అడుగుతున్నారు. కొరింథీ పత్రికలో అంటారు కదా, గ్రీకులు జ్ఞానం అడుగుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. అంటే గ్రీకులు ఎప్పుడు ఏమి ఎదుగుతారు చెప్పండి? జ్ఞానం కావాలి, లాజిక్ కావాలి, రియాలిటీ కావాలి. వారు ఏది పడితే ఆ విషయాన్ని నమ్మరు, వాళ్ళ మూఢనమ్మకాలను నమ్మరు, వాళ్ళకి రియాలిటీతో వివరణ ఉండాలి. అలాంటి వివరణ గ్రీకులు కోరుకుంటారు కనుక గ్రీకులు ఫిలాసఫీని దేవుడు ఎందుకు అంగీకరించాడంటే, మూఢనమ్మకాలకి చెక్ పెట్టించి, మూఢనమ్మకాలకి పులి స్టాప్ పెట్టించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే సమయానికి మూఢనమ్మకాలు తగ్గించి రియాలిటీ ఇదని చూపించడానికి దేవుడు దేన్ని ముందస్తుగా పరదేశాడు తెలుసా? ఫిలాసఫీ. గుర్తుపెట్టుకోండి, గ్రీకుల ఫిలాసఫీలో రియాలిటీ, లాజిక్ అంటే ఏంటో పబ్లిక్ అర్థమయ్యేలా గ్రీకుల ద్వారా వచ్చింది. ఇది లాజిక్. అందుకే సువార్త చెప్తున్నప్పుడు సువార్తకి ఎవిడెన్స్లు ఉన్నాయి, సువార్తకి గొప్ప ఆధారాలతో నిరూపణ అపోస్తులు చేశారు. ఇదంతా ఎందుకంటే ఫిలాసఫీని దేవుడు ఉపయోగించాడు, రోడ్స్ని దేవుడు ఉపయోగించాడు, చట్టాలను దేవుడు ఉపయోగించాడు, అధికారాలను దేవుడు ఉపయోగించాడు, చక్రవర్తిని దేవుడు ఉపయోగించాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఉపయోగించాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు చెప్పండి తన కుమారుని ఎలా లోనికి పంపించాడు. ఇన్ని టైం లైన్స్ దేవుడు సెట్ చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి. నేను చివరిగా ముగిస్తున్నాను. యూదుల మతాన్ని కూడా అనుకూలంగా మార్చాడు. యూదుల మతం అంటే, యూదుల మతాల్లో ఎక్కువ వాళ్ళు కూడుకునేది, మనం ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకుంటున్నాం. యూదులందరూ ఒక దిక్కును కూడుకుంటారు, దాని పేరు సునగోగు. ఏంటది? సునగోగు. ఈ సునగోగులో వాళ్ళు చెప్పిన మంచి సిద్ధాంతాలు తెర మీదకి వచ్చాయి. అప్పటి వరకు దేవుళ్ళ సంస్కృతి. సునగోగులో దేవుళ్ళు ఉండరు. దేవుడు ఒక్కడన్న బోధ సునగోగులో దేవుడు వాళ్ళ ద్వారానే బోధించడం స్టార్ట్ చేశాడు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా పాత నిబంధన చదివిన తర్వాత వాళ్ళకి మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తారు. అందుకే చూడండి, అపోస్తులు సువార్త బాగా ఉపయోగించడానికి వాళ్ళు ఉపయోగించుకున్న ప్రాంతాలు ఏంటో తెలుసా? సునగోగులే. పౌలు బాగా ప్రతి శ్రాంతి దినం సువార్త చెప్పడానికి ఉపయోగించుకున్న డయాస్లు ఏంటి చెప్పండి? సునగోగులే. సమాజ మందిరం అంటారు దాన్ని. పౌలు సమాజ మందిరానికి 3 శ్రాంతి దినాన్ని వెళ్ళని చదువుతంగా అదే ఇది. ఇప్పుడు చెప్పండి, సునగోగులను ఉపయోగించుకున్నాడు, రకరకాల సునగోగులను ఎందుకు ఉపయోగించుకున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కడే దేవుడు అని తెలియాలి, రెండవది మెస్సయ్య వస్త్రాన్ని తెలియాలి. ఈ పాయింట్స్ యూదులకే కాదు అన్యులకు కూడా తెలియదు. మరి సునగోగుల్లోకి అన్యులు రానివరుగా అంటే, ఇది సునగోగు అనుకోండి, ఇది సమాజం మందిరం, కూడుకునే సమాజం మందిరం అనుకోండి, దీనిలోకి రానివ్వరు. అన్యులు ఎక్కడ ఉంటారంటే ఆవరణం బయట ఉంది చూసారా, అక్కడ ఉంటారు. ఆ ఆవరణంలో బయట ఉండి సువార్త విని దేవుడు ఒక్కడైనా భయపడి బతికిన వ్యక్తి అపోస్తుల కార్యంలో కొర్నేలి. ఎవరు? మీకు అర్థమవుతున్నాయి ఇవన్నీ? రేపైనా అర్థం కాకపోతే
ఓకే, ఆ బయట ఆవరణంలో, అందుకే ఇటలీ పటాలమనబడిన పటాలలో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు, నడుతున్నాను. ఇటలీ పటాలమనబడిన కొర్నేలి నడుతున్నాను. కొర్నేలి ఎవడు? ఇశ్రాయేలుడా? కొర్నేలి ఎవరు? యూదుడా? కొర్నేలి ఎవరు? అసలు ఈ గోత్రాలకు సంబంధించిన కాదు, అన్యుడు. అన్యుడికి సువార్త అప్పటికే ఎలా తెలిసిపోయింది? అన్యుడికి అప్పటికే సువార్త ఎలా ఎక్కేసింది? అన్యుడికి అప్పటికే ఒక్కడే దేవుడని ఎలా తెలుస్తుంది? అన్యుడికి అప్పటికే ధర్మకార్యాల ద్వారా దేవుడు మనసు గెలుచుకొని ఎలా తెలుస్తుందంటే, ఈ మనిషి ప్రతి వారం ఎక్కడుండి వింటున్నాడో ధర్మశాస్త్రం అని చెప్పండి, ఆవరణలు ఏంటంటే. ఇప్పుడు చెప్పండి, సునగోగులను కూడా దేవుడు ఎలాంటి ఆత్మను రక్షించడానికి ఉపయోగించుకున్నాడు. దేవుడు చూడండి, మొదటి శతాబ్దంలో దేవుడు ఇది ఉపయోగించుకోలేదనడానికి ఏది లేదండి, అన్నీ ఉపయోగించాడు. దీన్నే గలతీ పత్రికలో కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి దేవుడు పంపని. ఏ కాలం సంపూర్ణం? పొలిటికల్ సైన్స్ సంపూర్ణమైంది చెప్పండి, హిస్టరీ సంపూర్ణమైంది చెప్పండి, రోడ్స్ సంపూర్ణమైంది చెప్పండి, రిలీజియన్స్ సంపూర్ణమైంది, ఇంకా చెప్పండి, నాకు గుర్తురావట్లేదు, కల్చర్ సంపూర్ణమైంది, ఇంకా అన్నీ సునగోగులు, బోధ అన్నీ సంపూర్ణమై. ఇవన్నీ దేవుడు పరిచిన తర్వాత తన కుమారుని ఇళ్లలోనికి రప్పించి సరిగ్గా టైంలో అపోస్తుల్ని చెప్పండి అంబాసిడర్స్గా పంపించాడు. ఎలా అంటే, మీరు భూదిగంతాల వరకు సువార్త చేయండి, భూదిగంతాల వరకు సువార్త చేయండి అని దేవుడు కమాండ్ ఇచ్చాడంటే, వాళ్ళ బయలుదేరే సమయానికి ప్రపంచాన్ని సెట్ చేసింది ఎవరు చెప్పండి? దేవుడే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అంటే, అదే మాట ఇప్పుడు వెళ్ళి మనం చెప్పగలుగుతున్నామా? 5-6 సంవత్సరాల నుంచి పిలుస్తున్నారు నన్ను కువైట్ రమ్మని, దుబాయ్ రమ్మని, ఇజ్రాయెల్ రమ్మని, ఆస్ట్రేలియా రమ్మని, యుఎస్ఏ రమ్మని అడుగుతున్నాను. ఏది? పాస్పోర్ట్ నహీ హై. అలా ఏసీ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. నాకు పాస్పోర్ట్ లేనప్పుడు ఏసీ ఏం చేసుకోండి నేను? ఎందుకు నాకు పాస్పోర్ట్ లేదంటే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కనుక అంత ఈజీగా నాకు ఈ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. నాకు దాన్ని ఎన్ఓసి, నాకు ఎన్ఓసి ఎవరు? ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇండియా దాటి బయటికి వెళ్ళాలంటే మా సుపీరియర్ ఆఫీసర్ నాకు పర్మిషన్ ఇవ్వాలి. నాకు పర్మిషన్ ఎవరు? ఎందుకు ఎవరంటే, నేను ఉద్యోగం ఎక్కడ తిరుగుతుంటే నాకు ఎక్కడ ఇస్తారు? అప్పుడప్పుడు వెళ్ళి కనబడుతున్నాను, చిన్న ఏమి ఉంటే చేసుకుని వస్తున్నాను తప్ప, పరిపూర్ణంగా ఉద్యోగులు ఉంటే ఎన్ఓసి ఇస్తారు. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను బయటకు వెళ్ళడానికి మళ్ళీ నాకు పర్మిషన్ కావాలి. నేను ఎలా ఫారెన్ వెళ్తాను, ఫారెన్ ఎందుకు వెళ్తాను అంటే మళ్ళీ ఇప్పుడు ఏ అబద్ధం అండి, ఈ అబద్ధాలు ఎవడు ఆడతాడు? అందుకే నన్ను తీసేయండి నా ఉద్యోగం నుంచి అంటున్నాను. 2 సంవత్సరాల నుంచి నన్ను తీరు చేస్తాను అన్నవాడినేమో తీసేస్తారు, దాన్ని తీసేయండి రా బాబా అన్నవాడినేమో తీరు. ఎంత టెక్నాలజీలో, ఎంత వేగంలో, ఎంత ట్రావెలింగ్ టైంలో కూడా ఏరియాకి వెళ్ళి సువార్త చెప్పడం ఎంత కష్టం మనకైతే, ఈ టైంలో అపోస్తులు ఉంటే సువార్తకి అనుకూలమైన కాలమా ఇది చెప్పండి. అందుకే దేవుడు అన్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పుట్టించాడు, అపోస్తులను పుట్టించాడు, సువార్తను ప్రపంచం మీద చెప్పండి వెదజల్లేశాడు. అంతే. ఆ రోజు ఆ టైంకి వాళ్ళు సువార్త తీయగలిగారు కనుకే ఇండియాకట మొదటి శతాబ్దంలోనే సువార్త, అంటే ఇండియాకు సువార్త వచ్చిన వయసు ఎంత తెలుసా? 2000 సంవత్సరాలు. అంటే తోమా మొదటి శతాబ్దంలో వచ్చాడు. 2వ శతాబ్దానికే సిరియన్ బాప్టిస్ట్ చర్చ్లు కేరళలో కట్టారు. మీకు ఎయిర్పోర్ట్ల హిస్టరీ మీకు తెలుసో లేదో, అప్పుడప్పుడు మనకి అప్పుడప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాలో మనకు వస్తుంటే, మొట్టమొదటి ఎయిర్పోర్ట్ కట్టడానికి గవర్నమెంట్ ప్లేస్ అడిగితే ఆ ప్లేస్ ఎవరిచ్చారు చెప్పనా? క్యాథలిక్ చర్చ్ ఇచ్చింది ఎయిర్పోర్ట్ స్థలం. ఆ చర్చ్ పేరు ఏంటో చెప్పిన? సిరియన్ బాప్టిస్ట్ చర్చ్. గుర్తుపెట్టుకోండి, క్యాథలిక్ చర్చ్. అంటే మొదటి శతాబ్దంలోనే దేవుడు కేరళ వరకు సువార్త తెచ్చాడు, మొదటి శతాబ్దంలోనే ఇండియాలో సువార్త తెచ్చాడు, మొదటి శతాబ్దంలోనే పశ్చిమ దేశాల వరకు సువార్తని, నడి భాగాల వరకు సువార్త యాప్ చేశాడు. ఎందుకు ప్రభు ఇదంతా చేసావంటే, చట్టాలు నేను రెడీ చేశాను అన్నాడు, భాషను నేను రెడీ చేశాను అన్నాడు. అందుకే అక్కడ వారు ఇక్కడికి వచ్చిన భాష వల్ల ఏమి ఇబ్బంది రాలేదు వాళ్ళకి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చిన సంస్కృతి వాళ్ళకి ఏమి ఇబ్బంది రాలేదు. వాళ్ళు అక్కడ వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు రోడ్లు, మార్గాలు ఇబ్బంది లేవు, అన్నిటినీ దేవుడు చెప్పండి సెట్ చేశాడు. ఆ రోజుల్లోనే ఖండాలు దాటి ఓడ ప్రయాణం జరుగుతుందంటే, ఓడలు కట్టుకునే నాలెడ్జ్ కూడా దేవుడు ప్రపంచానికి ఎందుకు ఇచ్చాడు చెప్పనా? సువార్త కోసం ఇచ్చాడు. ఆయన ఏది చేసినా సువార్త. ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు చెప్పనా? నన్ను అడిగితే సువార్త కోసమే. ఫేస్బుక్ ఎందుకు చెప్పినా? సువార్త కోసమే. ఇన్స్టా ఎందుకు చెప్పినా? సువార్త కోసమే. ఇంకా గట్టిగా మాట్లాడి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి టెక్నాలజీ చెప్పండి సువార్త కోసమే. అక్కడ వరకు ఎందుకు? సినిమా పుట్టింది దేంతో చెప్పినా? బైబిల్ స్టోరీలు తీయడానికి. మీరు కాబట్టి సినిమా హిస్టరీ చదువుకోండి. బెన్హర్, 10 కమాండ్మెంట్స్, మెయిన్ స్టోరీస్. అసలు సినిమా స్టోరీస్ స్టార్ట్ అయిందే బైబిల్ స్టోరీస్. వంకరాజు అందరూ డైరెక్టర్ అయ్యి ఇప్పుడు సినిమా కల్చర్ మార్చేశారు. ఏ ప్లాట్ఫామ్ అయినా దేవుడు ఒక నాలెడ్జ్ ఇచ్చాడంటే దేనికి ఉపయోగించాడు చెప్పండి?
సువార్త వ్యాప్తి కొరకు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో దేవుడు కలగజేసుకున్నాడు 400 సంవత్సరాల చరిత్రలు అంటే ఎస్, ఆ 400 సంవత్సరాల చరిత్రలో చెప్పండి దేవుడు మౌనంగా లేడు, కాలాన్ని సంపూర్ణం చేశాడు. గ్రీకుల్ని, మాదీయుల్ని, పారసికుల్ని, ఆ పైనున్న బబులోని వారిని, కిందన్న రోమన్స్ని, చరిత్రని, భాషని, లెక్కల్ని అన్నిటినీ దేవుడు సెట్ చేశాడు. అపోస్తులు తెర మీదకి వచ్చే సమయానికి లిటరేచర్ చాలా డెవలప్ చేశాడు, బైబిల్ రాయించాడు. ఈ టైం వచ్చే సమయానికి నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పండి నా చేతిలో పెట్టి. దీన్నే గాడ్స్ ప్లాన్ అంటారు. దీన్ని ఇది అలా చదువుకుంటే తెలియదు, చరిత్రను అలా కదిపితే ఎంత పని చేసా ప్రభా నీ కుమారుడు కొరకు అంటే ఎస్, అంత పని చేశాడు కనుకే ఈరోజు సువార్త మనం వినగలుగుతున్నాం. ఇప్పుడు మనకు యూట్యూబ్ వచ్చింది, బాగా వినండి. మరి పాస్పోర్ట్ వేసలేదు కదా, మరి సువార్త వెళ్ళట్లేదు కనుక మరి ఎలా బ్రదర్ అంటే, అందుకే దేవుడు మరో లైన్ ఇచ్చాడు, చెప్పండి యూట్యూబ్. మనల్ని అయితే వెళ్ళినారు కానీ దీన్ని వెళ్ళలేకుండా ఆపగలరా? ఇంకో ఎదవ ఉన్నాడు, ఆ కొరియా ఎదవ, కింగ్ హుమ్ ఏదో ఉంటుంది కదా పేరు, అడితే పేరేంటాడు, కింగ్ హుంగ్ జాన్ ఏదో ఉంటుంది అని పేరు. ఆడు ఒకడు ఉన్నాడు, అది కూడా వస్తుంది నాకు తెలిసి. ఇంటర్నల్గా సువార్త ఏదో జరగదని అనకండి, ప్రతి ఏరియాలో ఏదో విధంగా సువార్త కాలములు సమయములు తన స్వాధీనంలో ఉన్నాయి. ఏ కంట్రీని ఎప్పుడు దేవుడు ఫామ్ చేయడానికి సమస్తం వెనుక ఈ చరిత్ర నేర్పించిన దేవుడికి ఎల్లప్పుడూ